దేవుడు మన యొక్క వెలుగుగా ఉన్నట్లయితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో పాటు ఉండడం బట్టి మనకి వ్యతిరేకంగా వచ్చే ఏ చీకటైనా స్థిరపరచబడదండి. అది మీతో యుద్ధం చేయదు. అది మాత్రం కాదు, మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. అవి వచ్చేటప్పుడు వాటంతటవే పడిపోతాయి అని దేవుడు మనకు చెప్పిన మాట నిశ్చయంగా మీ యొక్క జీవితంలో ఒక్కొక్క నిమిషంలో అది ప్రతిధ్వనించడం, అది జరగడం, అది నెరవేర్చబడ్డం మీరు చూడబోతున్నారు. సరే, చక్కగా దేవుని స్తుతించి ఆరాధించాం, ఆత్మల ఉత్సాహంతో ఉన్నాం. దీంతో పాటే మనం దేవుడి యొక్క పాదసన్నిధిలో కొన్ని కార్యాల నిమిత్తం ప్రార్థించబోతున్నాం. ప్రధానంగా మన యొక్క కుటుంబాలకి, మన పిల్లలకు ఈ వారంలో దేవుడు ఇవ్వబోయే ఆ కాపుదల గురించి మనం ప్రార్థించబోతున్నాం. కానీ దానికన్నా ముందుగా మన దేశంలో కొన్ని ముఖ్యమైన కార్యాలను, వాటి నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చేయడం అది న్యాయంగాను నీతిగాను ఉంది. అప్పుడు ఈ దినాల్లో మనం చూస్తే మన దేశంలో చాలా ముఖ్యమైన సమస్య, ఈ దేశాన్ని పరిపాలించే పరిపాలన వ్యవస్థ ఎవరి చేతికి ఇవ్వబడబోతుంది. ఒక ఎలక్షన్ సమయం, అందరూ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఏం రిజల్ట్ రాబోతుంది, దేశం ఎవరి చేతికి వెళ్ళబోతుంది అని. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు అవి ముగించబడి ఉన్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల సమయంలో అనేక స్థలాల్లో కలవరములు జరగడము, అనేక స్థలాల్లో ఊహించని కొన్ని సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ అభ్యర్థి ఏం చెప్తూ ఉన్నారు, ఎన్నికల సమయంలో ఏ కార్యాలు జరుగుతున్నాయి. మీకు బాగా జ్ఞాపకం ఉందా? గత కొన్ని వారాల ముందు మనం ఎలక్షన్ నిమిత్తం ప్రార్థన చేసి ఉన్నాం. తమిళనాడులో జరగబోయే ఎలక్షన్, అది 19వ తారీఖు జరిగింది. ఆ ఎలక్షన్ గురించి ప్రార్థన చేశాం. రిజల్ట్ ఏంటో తెలుసా? తమిళనాడులో జరిగిన ఎలక్షన్లో ఏ స్థలంలో కూడా ఒక చిన్న సమస్య కూడా రాలేదు. సమాధానకరమైన పరిస్థితిలో ఆ యొక్క ఎన్నికలన్నీ ముగిశాయి. కానీ అదే సమయంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఎలక్షన్కి వెళ్ళిన వారు ఆ స్థలాల్లో అక్కడ తుపాకీ కాల్పులు జరిగి కొంతమందికి బుల్లెట్ గాయాలయ్యి, కొంతమంది గాయాలు పడి అనుకోని కొన్ని సంఘటనలు జరిగాయి. ఎలక్షన్ సమయంలో దేవుడు న్యాయం చేయాలి. అది మాత్రమే కాదు, ఎలక్షన్ సమయంలో సమాధానకరమైన స్థితిలో అది జరిగించబడాలి. సాతాను యొక్క ఏ తంత్రములు, మనుషుల్ని మోసం చేసే ఏ శక్తి అయినా, ఏ క్రియ అయినా, ఏ పార్టీ నాయకులు తీసుకుని వచ్చినా సరే, అది యేసు నామమున వర్ధిల్లకుండా పోవాలి. అది ఎవరు చేసినా సరే, మనం ఏ పార్టీకి సంబంధించిన వారం కాదు. మన యొక్క కోరిక ఏంటంటే మంచి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పరచబడాలి. దేశాన్ని పరిపాలించేవారు మనకు ఒక మంచి పాలన ఇవ్వాలి, అంతే. అది ఏ పార్టీ వారైనా మనకేంటి. కానీ ఆ అధికారాన్ని పట్టుకోవడానికి ముందుగా ఇన్ని తంత్రములను, ఇన్ని కుతంత్రాలు ప్రజల మధ్యలో విడిచిపెడితే వారు వచ్చి అధికారంలో కూర్చుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, హింసను నమ్మే ఎవరైనా ఈ ఎన్నికల్లో వారు జయం పొందుకోకూడదు. హింసే అన్నిటికీ తీర్పు. బలవంతుడు బలహీనుడి మీద పరిపాలన చేయొచ్చు అనే నమ్మిక విరగొట్టబడాలి. కాబట్టి భారతదేశం యొక్క అధికారం నిర్ణయించబోయే ఈ ఎన్నికలు సమాధానమైన రీతిలో జరిగించబడ్డానికి దేవుడి యొక్క సన్నిధిలో మనం వేడుకోవాలి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలను, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇక ఎన్నికలు జరగాల్సి ఉంది. అది మాత్రమే కాదు, ఎన్నికలు జరిగి ముగిసిన స్థలాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు చెప్పేంత వరకు ఇటువంటి అసంఘటన కార్యాలు జరగకుండానట్లు దేవుడు వాటికి అన్నిటినీ కాపుదలు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ తలలు దించి, సాధ్యమైతే మోకాలు వేసి, చేతులు పరలోకం వైపు చూపిస్తూ, అభయాన్ని అర్థిస్తూ దేవుడి యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేశం నిమిత్తం మా చేతులు చాపి అడుగుతున్నాం. దేవుడు ఇస్తే గాని ఏ ఒక్కడు ఏ కార్యాన్ని పొందుకోలేడు. దేవుడు తీసివేస్తే ఏ ఒక్కడు దీన్ని పొందుకోలేడని మాకు తెలుసు. అన్ని అధికారములు, అన్ని మేలులు, అన్ని క్రియలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి తండ్రి. ప్రభువైన యేసు, ఈసారి జరిగే ఈ ఎన్నికల్లో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వండి.
దేవా మీరు కోరుకునే యొక్క ఫలితాలను ఇవ్వండి. ఈ సంవత్సరంలో దేవుని యొక్క పిల్లలు దేవా మీ యొక్క సువార్తను, మీ యొక్క పరిచర్యను భయం లేకుండా నెరవేర్చడానికి, సంఘములో భయం అనేది లేకుండా నడిపించబడ్డానికి దేవా మీరు మాకు వాగ్దానం చేసి ఉన్న ఆ ఉద్యమం ఈ సంవత్సరంలో వచ్చినట్లయితే అది ఆటంకమే లేకుండా మన్నించబడేటట్లు ఒక మంచి ప్రభుత్వం మాకు కావాలి తండ్రి. ప్రభువా మీ యొక్క కనుదృష్టిని ఎలక్షన్ మీద ఉంచండి. ఎలక్షన్ జరగబోయే ఒక్కొక్క స్థలంలో ఓటు హక్కు గలవారు వారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఎలక్షన్ సమయంలో ఎటువంటి అసంఘటనలు జరగకుండా దేవుని యొక్క ఆత్మ ఒక నెమ్మది గల పరిస్థితిని అనుగ్రహించునుగాక. తమిళనాడు గురించి ప్రార్థన చేసినప్పుడు ఒక సమాధానమైన పరిస్థితిని ఇచ్చి ఉన్నారు, సమాధానమైన ఎన్నికలను ఇచ్చి ఉన్నాం. మీరు ఒక్కొక్క స్థలంలో అదే విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేయాలనుకున్న కార్యం అడ్డగించబడకుండా నెరవేర్చడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ దూతలను మా దేశంలోనికి పాలెం దిగి వచ్చినట్లుగా న్యాయాన్ని, నీతిని దేవుడు స్థిరపరచండి దేవా. కారణం ఏంటంటే ఈ దేశం మీకు అవసరం. ఈ దేశం ఉద్యోగ నిమిత్తం ఏర్పరచబడిన ఒక దేశం. ప్రభువా ఈ దేశం యొక్క ప్రాకారములు కాపాడడంలో వైరాగ్యం గల దేవుడిగా మీరు దిగి వచ్చి ఉన్నారు అని మాకు తెలుసు దేవా. తండ్రి ఇంకా ఎలక్షన్ సమయం అంతటిని మీ యొక్క కరంలో సమర్పిస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్లో తండ్రి ఆ యొక్క ఓట్లు లెక్కించబడి ఫలితాలు తెలియచేయంతబడే వరకు ఏ అసంఘటనను, ఏ విధమైన హింసలు గాని మా దేశంలో ఏ భాగంలోనైనా సరే జరగకున్నట్లు దేవుడి యొక్క కరము ఒక సమాధానిచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు పరిపాలన చేయాలనేది మనుషులమైన మేము కాదు తండ్రి, మీరు తీర్మానించాలని పిలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క కరంలో వాటిని అప్పగిస్తూ ఉన్నాం. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నిశ్చయంగా మన యొక్క ప్రార్థనలు గమనించి విని ఉన్నారు. అలానే మనం మోకాలు వేసి ఉన్న అదే స్థితిలో ఇప్పుడు మన యొక్క కుటుంబాలని దేవుడి యొక్క కరంలో సమర్పిస్తూ ప్రార్థన చేయబోతున్నాం. ఈ వారంలో ఏ అవాంఛనీయమైన కార్యాలు మన యొక్క కుటుంబాలను ముట్టకూడదు. మన చేతి క్రియలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన యొక్క రాకపోకలను దేవుడి యొక్క వారం అంతటినీ తన ఆధీనంలో ఉంచుకోవాలి. మన యొక్క వాహనముల మీద దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ప్రోక్షించబడాలి. కాపుదల కలిగిన జీవితాన్ని దేవుడు మాకు ఇచ్చి ఈ వారమును సుభిక్షముగాను సముఖంగా జరిపించడానికి దేవుడు మనల్ని అనుగ్రహించాలి. దాని గురించి ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థిద్దాం. అది మాత్రమే కాదు, కుటుంబాల్లో ఉన్న వయోవృద్ధులు, కుటుంబంలో ఉన్న వ్యాధిగ్రస్తులు, బలహీనంలో ఉన్నవారు, వీరిని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేయబోతున్నాం. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయబోతున్నాం. ఈ వారంలో మన యొక్క పిల్లలను దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళాలి. దేవుని వలన ఉపయోగించబడాలి. దేవుడు వారి మూలంగా చేయాలనుకున్న కార్యం ఆటంకం లేకుండా నెరవేర్చబడాలి. కుటుంబాన్ని నడిపించే వారి మీద దేవుని యొక్క కృప ఉండాలి. వారు జ్ఞానముతో, దేవుని యొక్క అభిషేకముతో ఈ కుటుంబాన్ని నడిపించే విధంగా దేవుని యొక్క అనుగ్రహం వారి మీదకి దిగి రావాలి. చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని దేవుడి యొక్క పాద సన్నిధికి అప్పగిస్తూ ప్రార్థించాలి. ఎందుకంటే అధికమైన ఉష్ణం వస్తూ ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో మన యొక్క పిల్లలకు ఎటువంటి కీడును, వ్యాధి సమీపించకుండానట్లు దేవుని యొక్క బలమైన కరము, పరిపూర్ణమైన కాపుదల ఇవ్వాలి. మనమందరం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కనికరముల ఐశ్వర్యం గల మా దేవా, మోకాలు వేసి ఉన్న మా కుటుంబం మీద మీ యొక్క కనుదృష్టి ఉంది. మా కుటుంబాల మీద దేవా మీ యొక్క చేతులను పెట్టండి అయ్యా. దేవా మీ యొక్క కాపాడే మేఘమును వారి చుట్టూ పాలెం దిగినట్లుగా చేయండి. మా కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలను దేవా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క వాహనముల మీద దేవా మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. ఎటువంటి కీడు ఆ యొక్క వాహనం మూలంగా రాకుండానట్లు, చిన్న విపత్తు కూడా సంభవించకుండానట్లు దేవుని యొక్క కరం వారిని సుఖభద్రముగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఇది మాత్రమే కాదు దేవా, మా కుటుంబంలో ఉన్న యొక్క స్థలాలు మిగతా కార్యాలు ఆశీర్వదించండి. ప్రభువా మీ యొక్క చేతిని చాపి ఉండగా మేము దాని మూలంగా తృప్తి పొందుకుంటామని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఎటువంటి కొరతయు, డబ్బుల్లో కొరత, ఆహారంలో కొరత, ఆరోగ్యంలో కొరత, ఏ కొరతయు ఈ కుటుంబం మీదకి రాకూడదు తండ్రి, రాకూడదు. పరిపూర్ణమైన కార్యాలను నెరవేర్చే దేవుడు ఈ కుటుంబం మీద పరిపూర్ణమైన శక్తిని, పరిపూర్ణమైన అధికారాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని చెల్లించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా మంచం మీద పడుకుని ఉంటే
ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకుని వారు చేసే ప్రార్థనను దేవా మీరు గమనించండి. వారి యొక్క చేతులు పట్టుకొని లెమ్ము అనే ఒక మాటను మీరు చెప్పండి దేవా. వారికి ఆ బలహీనతలు కనిపించకుండా చేయండి. వారి మీద దైవికమైన ఆరోగ్యం దిగి రావాలని ప్రార్థన చేస్తున్నా. స్వస్థతపరిచే దేవుని యొక్క శక్తి ఇప్పుడు వారిని పరిపూర్ణంగా కమ్ముకోవాలని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్న వయో వృద్ధులను మీ కనులెదుట నిలబెడుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా, మీరు వారి యొక్క బలహీనతల్లో మీ యొక్క బలాన్ని బయలుపరచండి తండ్రి. పరిపూర్ణమైన ఆశీస్సును అనుగ్రహించండి. మీ పిల్లలు అప్పుడప్పుడు సంధిస్తూ ఉన్న ఎటువంటి అసౌకర్యాలైనా ఈ దినాల్లో రాకుండానట్లుగా దేవా మీ యొక్క బలమైన కర్మతో అడ్డగించి కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా గృహాల్లో ఉన్న యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా యవ్వనస్తులు మీ వారు తండ్రి. వారు మీ యొక్క కర్మలో ఉంటున్నారు తండ్రి. మీ అంబుల పొదిని నింపి ఉన్నారు తండ్రి. దేవా మీ యొక్క చేతుల్లోకి వారిని తీసుకుని బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పిల్లలు మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానంలో, దేవుని నిమిత్తం ఫలములిచ్చే అనుభవంలో ఈ వారం ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్లేందుకు మీరు సహాయం చేయండి. యవ్వనస్తులు ఎదురుగా ఉన్న ఎటువంటి విధాలైన పాప పోరాటాలైనా సాతాను యొక్క క్రియలు వారి మీద బలం పొందుకోకుండానట్లు వారి యొక్క మార్గంలో మేలుతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరే మా యొక్క యవ్వనస్తుల మీదకి ఖచ్చితంగా దిగిరండి తండ్రి. వారికి ఇచ్చిన అభిషేకమును నూతనపరచండి. శక్తి మీద శక్తి పొందుకోవడానికి మీరు వారిని అనుగ్రహించండి. మా యవ్వనస్తుల గురించి మీరు చెప్పిన యొక్క వాగ్దానములు ఎందులో కొరత లేకుండా నెరవేర్చబడినట్లు దేవా మీరు వారిని అనుగ్రహించండి. మా కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ వాతావరణ యొక్క పరిస్థితులు మా పిల్లలు బాధించకుండానట్లు దేవా మీరు మీ యొక్క రక్తకోటలో వారిని ఉంచి భద్రపరుచుకోండి. దేవుని యొక్క కరంలో వారు ఉన్నారు. వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని మీరు ముట్టండి. బలహీనంలో ఉన్నవారిని మీరు ముట్టండి. దేవా జ్వరాలతో వేదనలో ఉన్న బిడ్డలు మీరు ముట్టండి. వారి యొక్క బలహీనతలన్నీ పోయేటట్లుగా మీ యొక్క మాటలను పంపించండి దేవా. మీ వాక్యమును పంపి మీరు వారిని స్వస్థత పరిచారని వాక్యంలో రాసి ఉన్నారు కదా. ఆ దైవికమైన స్వస్థత ఈ కుటుంబాల మీద దిగిరవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతా మేలులతో నింపమని అడుగుతున్నాం. వారు బలం మీద బలము పొందుకుని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ కుటుంబాల చుట్టూ కంచె వేసి వారిని కాపాడండి. ఈ కుటుంబాల నిమిత్తం మీ సేవకుడనైన నేను విజ్ఞాపన విన్నపములు చేసి ప్రార్థన చేసి ఉన్నా. నా ప్రార్థన దేవుడు ఆలకించి విశ్వాసంతో మోకాలు వేసి ఉన్నా. ఒక్కొక్క కుటుంబం మీద మీరు అనుగ్రహాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. మీరే వారిని ఆధీనంలో ఉంచుకోండి. మీరు నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా దేవా. ఆమేన్, ఆమేన్. నిజముగా దేవుడు మన ప్రార్థనలు గమనించి వినియున్నారు. ప్రార్థన చేసేటప్పుడే స్పష్టంగా మనకు తెలుస్తుంది ఈ ప్రార్థన దేవుడు విన్నారు లేకపోతే వినలేదు. ఇవన్నీ స్పష్టంగా మనం ఆత్మలో అర్థం చేసుకోగలం. నేను నా ఆత్మలో గ్రహించేది ఏంటంటే ఈ ప్రార్థనా సమయంలో మనస్ఫూర్తిగా పాల్గొన్న మిమ్మల్ని దేవుడు సంధించి ఉన్నారు. దేవుడు నిశ్చయంగా మీరు కోరుకున్నది అడిగినది ఇచ్చినట్లుగా మన విన్నపములకు చెవియొగ్గి విన్నారు. ఈ వారంలో మీరే చూడండి, అనుకోని రీతిలో మేలును దేవుడు మీకు దయచేసి మీ యొక్క పిండి కలిగి ఉన్న పాత్రను మీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించి ఇవ్వబోతూ ఉన్నారు. దేవుడు అదేవిధంగా చేయడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ఆమేన్. మంచి ఆరాధన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆరాధించినప్పుడే దేవుని యొక్క మహిమ పరిపూర్ణంగా మన మీదకి దిగి వచ్చి మనల్ని తన ఆధీనంలో ఉంచుకోవడం, ఆశీర్వదించడం మనం గ్రహించగలిగాం. అలాగే మనం చేసిన ప్రార్థన కూడా దేవుడు గమనించి విన్నారు. తరువాత మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరుస్తారు. ఇది మాత్రమే కాదు, దేవుని యొక్క అభిషేకాన్ని పరిపూర్ణంగా గ్రహించగలం. దేవుని యొక్క మాటలకు మనం ఎంత ముఖ్యత్వం ఇస్తూ ఉన్నామో మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను అంతగా మనము తెలుసుకోగలం, పొందుకోగలం. ఒక్కొక్క వారము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అలవాటుగా పెట్టుకుని ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించడానికి బైబిల్లోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని ధ్యానించబోతున్నాం. ఆ కార్యాలు చూడబోతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వాక్యం. ఒక చిన్న వాక్యమే, కానీ అది అనేక అర్థములు కలిగి ఉంది.
అలానే మనం తెలుసుకోవడానికి అనేక సత్యములను, రహస్యములను దేవుడు అందులో ఉంచారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వాక్యం. కావున గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఈ యుగ సమాప్తి దినములు కాదు, ముగింపులో. ఇప్పుడు మనమున్న దినములు ముగింపు దినాలు. అంత్య దినముల యొక్క సూచనలు మన జీవితంలో నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. భూమిలో నెరవేర్చబడ్డం చూస్తూ ఉన్నాం. సంఘములో నెరవేర్చబడ్డం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న ఒక్కొక్క కార్యంలో సమాప్తి దినముల యొక్క ఆనవాళ్ళు నెరవేర్చబడ్డం చూస్తూ ఉన్నాం. ఈ సమాప్తి దినముల యొక్క చివరి సమాప్తి యందు లోకం తన యొక్క చివరి దశలో ఉండేటప్పుడు వాక్యం చెప్తున్నది, దేవుడు ఒక కార్యాన్ని చేస్తారు. గురుగులు ఏంటో అవన్నిటినీ కూర్చి అగ్నితో కాల్చివేసేటట్లుగా ఈ లోకం యొక్క యుగ సమాప్తి మందు దేవుడు వాటిని కాల్చివేస్తారు. ఎవరు కాల్చివేయబడతారు? బైబిల్లో అనేక కార్యములు అగ్నిలో కాల్చివేయబడ్డం గురించి చెప్పబడి ఉంది. మిగతా కార్యాలను వదిలిపెట్టండి, భూమియే అగ్నిలో కాల్చివేయబడ్డానికే పెట్టి ఉంది. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదేదైతే ఫలములు ఇవ్వని, మంచి ఫలములు ఇవ్వని అనేక రొమ్ములుంటాయి, చెట్లనేవి ఉంటాయి, వాటన్నిటినీ నరికివేసి కూర్చి చివరికి అగ్నిలో పడివేస్తారు. అగ్నిలో వాటిని వేసి కాల్చివేస్తారు. దీని గురించి దేవుడు మాట్లాడి ఉన్నారు. ఎవరు ఆ విధంగా చేయబడతారు, ఎవరు అగ్నిలో పడవేయబడతారు. ఇక్కడేం చెప్పబడుతుందంటే, మంచి విత్తనాల మధ్యలో విత్తబడిన కొన్ని గురుగులు. ఆ గురుగులు ఆరంభం మొదలుకొని మంచి ఫలములనేది ఇవ్వదు. ఆ గురుగుల్లో అనేకమైనవి, వాటిలో ఫలములనేవి ఉండవు. ఆ గురుగులు ఉట్టిదే ఉంటుంది. బయటికి చూస్తే ఒక వరి మొక్కలా ఉంటుంది, కానీ నిజానికైతే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాల్చివేయబడ్డమే దాని యొక్క ముగింపు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి, వాటిని కూడా దేవుడు కూర్చి అగ్నిలో పడవేస్తారు. అవి ఎవరంటే, ఇవి ఆ స్థలమునకి సంబంధము లేని ఆ గురుగులు కావు. ఆ భూమిలో విత్తబడిన వాటి వలె ఉంటాయి. అదే చెట్టులాగే కనిపిస్తుంది, కానీ మంచి ఫలములు అనేది ఇవ్వదు. ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణ చూడండి. ఒక స్థలంలో వరిని నాటారు. ఆ వరి మధ్యలో కొంత గడ్డి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరికి గడ్డికి సంబంధం ఉండదు. ఇది వేరే విధమైనది, అది వేరే విధమైనది. దానికి పేరే గురుగులు అని చెప్తున్నాం. ఆ గురుగుల్లో ఏదైనా ఒక ఫలం వచ్చినా కూడా అది గురుగులకు సంబంధించిన ఫలముగా ఉంటుంది తప్పించి అది నిజమైన ఫలముగా అది ఉండదు. ఇక్కడ చెప్పేటప్పుడు వేరొక కార్యం గురించి చెప్తూ ఉన్నారు. ఒక మామిడి చెట్టు ఉంది. అదే విధమైన మామిడి చెట్టే పక్కనే ఇంకొకటి ఉంటుంది. కానీ ఒక మామిడి చెట్టు ఫలములనేవి ఆస్వాదించదగినవి, రుచిగలవి, మంచి ఫలములుగా ఉంటాయి. ఇంకొకటి పక్కనే ఉంది కదా, అది మామిడి చెట్టే, కానీ అందులో ఉండే ఫలములు నోట్లో పెట్టలేం, చేదైన ఫలములుగా ఉంటాయి అవి. అటువంటి మంచి ఫలములు ఇవ్వని చెట్లను దేవుడు నరికివేసి అగ్నిలో పడవేస్తారు. దాని గురించే బైబిల్ చెప్తూ ఉంది. ఏం రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ చెప్పబడింది అది కూడా ఒక చెట్టే, కానీ అందులో వచ్చిన ఫలములు మంచి ఫలములు కావు. ఒకవేళ పుల్లగా ఉండొచ్చు, ఒకవేళ చేదైన ఫలములుగా ఉండొచ్చు, కానీ అది కూడా ఈ చెట్టు వంటిదే. అందులో మంచి ఫలములు కనిపించలేదు. వాటిని నరికి అగ్నిలో పడివేస్తారు. రెండవది, దేన్ని నరికి అగ్నిలో పడివేస్తారంటే, ఒకే చెట్టే, కానీ అందులో ఎటువంటి ఫలములనేవి ఉండవు. మంచి ఫలములు ఉండవు, చెడ్డ ఫలములు ఉండవు. అప్పుడు ఆ విధంగా ఉన్న చెట్లు, ఒక అత్తి చెట్టు గురించి వాక్యంలో చెప్పబడి ఉంది. ఒక ద్రాక్ష తోట మధ్యలో ఒక అత్తి చెట్టు అనేది ఉంది. ఈ యజమానుడు వచ్చి చూసేటప్పుడు ఆ యొక్క అత్తి చెట్టుని చూసి ఈ విధంగా చెప్తున్నాడు, అందులో ఒక ఫలము కూడా లేదు. అప్పుడు ఆ తోట కాపలాదారిని పిలిచి ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ చెట్టుని అనేక సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నా, ఇది తోట మధ్యలో నిలబడి ఉంది, ఏ ఒక్క సంవత్సరం కూడా అది ఫలములనేది ఇవ్వలేదు. అది ఎందుకు ఉట్టిదెక్కడ నిలబడాలి? స్థలాన్ని పాడు చేసి మిగతా మొక్కలకు వెళ్లాల్సిన సత్తు అంతా లాక్కుని ఇది ఎదిగి
ఫలములు ఇవ్వకుండా ఉందే అని దేవుడు అడుగుతున్నారు. ఆ సంఘటన మీరు చదివిన్నారు. అందులో చూపబడిన చెట్టు ఫలములే ఇవ్వని చెట్టు. ఒక పుల్లగా ఉన్న పండును కూడా అది ఇవ్వదు. ఒక ఆశీర్వాదమైన ఫలము ఇవ్వదు. మంచి ఫలాన్ని ఇవ్వదు, చెడ్డ ఫలాన్ని ఇవ్వదు. అప్పుడు ఇవి కూడా కాల్చివేయబడ్డానికి నరకబడి అగ్నిలో వేయబడతాయి. అప్పుడు 3 కేటగిరీలు దేవుడు చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి ఫలములే ఇవ్వని చెట్టు, మంచి ఫలములు ఇవ్వని చెట్టు. మూడవది ఆ స్థలమునకు సంబంధం లేకుండా విత్తబడి ఉన్న కొన్ని గురుగులు. ఆ గురుగులు కాల్చివేయబడ్డానికి తీస్తారు. అప్పుడు 3 టైపులు ఉన్నాయా? ఈ 3 టైపుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, సంబంధమే లేని ఆ గరుగులైనా సరే, ఫలములు ఇవ్వని చెట్టైనా సరే, ఫలములిచ్చి మంచి ఫలములు ఇవ్వని చెట్టైనా సరే, 3 కూడా ఆ యజమాని తోటలోనే ఉన్నాయి. దాన్ని మీరు గమనించాలి. ఇది మొత్తం లోకాన్ని గురించి చెప్పిన యొక్క మాట కాదు. ఈ స్థలమునకు ఒక యజమానుడు ఉంటున్నాడు. అలాగైతే ఈ యొక్క యజమాన్ని ఎవరిని సూచిస్తుందని వాక్యం చెప్తుందంటే, మనుష్య కుమారుని గురించి చెప్పబడుతుంది. అప్పుడు దేవుడి యొక్క అధికారానికి లోబడిన స్థలములు, దేవుని యొక్క బిడ్డలు, వారికి మధ్యలో సంబంధమే లేని కొన్ని గురుగులు వస్తూ ఉన్నాయి. ఆ గురుగులు తీసివేస్తున్నారు. వాటి మధ్యలో మంచి ఫలములు ఇవ్వని చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా పీకివేస్తున్నారు. ఆ స్థలములో ఫలములే ఇవ్వని చెట్టు కూడా ఉంది. దానిని కూడా నరికి తీసివేస్తున్నారు. ఈ 3 అగ్నిలో వేస్తూ ఉన్నారు. ఇవి మిగతావన్నీ మనం ఒప్పుకోవచ్చు. మంచి ఫలములు ఇవ్వని చెట్లు, అవి కూడా ఇంతకు ముందే మనకు చూపించబడిన ఆ స్థలంలో ఉంచబడిన, అక్కడ పెట్టబడిన ఆ చెట్లలో ఉన్న చెట్టేది. ఆ వర్గానికి చెట్టుని చెట్టే అది. ఒక మామిడి చెట్టు అంటే అది కూడా మామిడి చెట్టే. ఇంకో విషయం చూడండి, ఫలములే ఇవ్వని చెట్టు కూడా అది మామిడి చెట్టు అంటే ఇది కూడా మామిడి చెట్టే. కానీ 3వది ఒకటి ఉంది చూడండి, అది చాలా ప్రమాదకరమైనది. అది సంబంధమే లేని వేరే ఒక మొక్క. మనం విత్తిందైతే ఒకటి, అందులో వేరే ఒక మొక్క మొలుస్తూ ఉంది. ఆ మొక్కను యజమానుడు విత్తలేదు. మీరు మొదట చూశారు కదా, ఫలములే ఇవ్వని చెట్టు, మంచి ఫలములు ఇవ్వని చెట్టు, లేకపోతే 30, 60, 100 అని చెప్పి వ్యత్యాసమైన ఫలములు ఇచ్చే ఆ మొక్కలు, స్థావరములు, ఇవన్నీ యజమాని మూలంగా విత్తబడినవి. కానీ నాటబడి అది ఎదిగేటప్పుడు ఆ చెట్లలో కొన్ని చెట్లు మంచి ఫలములు ఇవ్వలేకపోతున్నాయి. ఇంకా కొన్ని చెట్లు ఒక ఫలమును కూడా ఇవ్వలేకపోతున్నాయి. కానీ ఈ 3వది చెప్పబడుతుంది చూడండి, ఇవి సంబంధమే లేని మొక్కలు. వాటిని ఎవరు విత్తారో తెలియదు. ఆ స్థలములో యజమాని యొక్క తోటలో ఆయన విత్తని ఇంకొక కొన్ని మొక్కలు కూడా అక్కడ మొలకెత్తి ఉన్నాయి. వాటికి పేరే గురుగులు అని వాక్యం సెలవిస్తుంది. ఈ గురుగులు ఎప్పుడు విత్తబడుతూ ఉన్నాయి, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనే విషయం యేసు మనకి స్పష్టంగా చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు ఉన్న వాక్యాలు. నేను ఆ వాక్యాలను మీ నిమిత్తం చదువుతాను. బైబిల్ తీసుకుని జాగ్రత్తగా నాతో కలిసి మీరు కూడా చదవాలి. ఎందుకంటే ఇది సాధారణంగా ఒక ఉపమానం వల్ల చెప్పబడిన, ఇందులో చాలా అర్థాలనేవి ఉన్నాయి. మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కార్యాలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా బైబిల్ని చదివేటప్పుడు మీరు కూడా బైబిల్ తీసి చదవడం అనేది అది మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. మత్తయి తీసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు 24వ వాక్యాన్ని చదువుతాను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. అప్పుడు దానికన్నా ముందుగా కొన్ని ఉపమానముల గురించి దేవుడు మాట్లాడి ఉన్నారు. ఉపమానం అంటే మీకేంటో తెలుసు. నిజంగా ఉన్న ఒక కార్యాన్ని వేరే కార్యములతో సరిపోల్చి మాట్లాడడం. అప్పుడు ఇందులో చెప్పబడిన ఉపమానంలో చెప్పబడిన ఒక్కొక్క దానికి వేరొక నిజ స్వరూపం ఉంది. కానీ దాన్ని మనకు తెలిసిన విధానంలో వేరే కార్యాలతో సరిపోల్చి మాట్లాడుంటారు. అలాంటప్పుడు ఉపమానాలు చదివేటప్పుడు అందులో ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని సూక్ష్మంగా గమనించి చదవాలి. ఎందుకంటే అది పైపైన వేరొక అర్థాన్ని ఇస్తుంది, లోపల చూస్తే వేరే ఆత్మీయ అర్థాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నా దాసుని యొక్క నోటిని నేను ఉపమానములతో తెరుస్తాను. ఎందుకు ఉపమానములతో మాట్లాడిస్తానని దేవుడు చెప్తున్నారంటే, ప్రజలు దాన్ని విని గ్రహించకుండా ఉంటారు.
చూసినా తెలియకుందురు. దాని నిమిత్తం నేను వారితో ఉపమానములతో నా దాసునితోనే మాట్లాడతాను అని దేవుడు చెప్పి ఉన్నారు. కాబట్టి యేసు జీవించిన కాలంలో చాలా పెద్ద పెద్ద కార్యాలను, పరలోకం సంబంధించిన విషయాలను కూడా ఉపమానములుగా మనకు చెప్పి ఉన్నారు. అప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఉపమానమును పైపైన చూస్తే మీకు ఒక అర్థాన్ని ఇస్తుంది. దాన్ని మీరు లోతుగా పరిశీలించి చూసినట్లయితే దానికి నిజంగా అర్థం ఏంటనేది, దానిలో ఉండే సత్యం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ దేవుడు చాలా విషయాలను ఉపమానముల రీతిలో తన శిష్యుల మధ్యలోనూ కూడి ఉన్న ప్రజల మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైన ఉపమానం ఇది. వేరే ఒక ఉపమానమును వారికి చెప్పారు. పరలోక రాజ్యం అనేది ఆ స్థలములో మంచి విత్తనాన్ని విత్తిన మనుషునితో సరిపోల్చబడుతుంది. మనుషులు నిద్రించినప్పుడు వారి యొక్క శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తి వెళ్తున్నాడు. ఈ మొక్కలు మొలకెత్తి విత్తనాలు వచ్చేటప్పుడు అక్కడ గరుగులు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి యజమాని యొక్క పనివాడు ఆయన దగ్గరికి వచ్చి, యజమానుడా, మీరు మీ స్థలములో మంచి విత్తనములు విత్తి ఉన్నారు కదా, కానీ అందులో గరుగులు ఏ విధంగా వచ్చాయి అని అడిగాడు. దానికి ఆ యజమానుడు, శత్రువే దాన్ని చేశాడు అని చెప్పాడు. అప్పుడు పనివాడు, మేము వెళ్ళి దానిని తీసివేయడానికి మీరు చిత్తం కలిగి ఉన్నారా అని అడిగారు. దానికి యజమానుడు, వద్దు, ఆ గరుగులు తీసేటప్పుడు మీరు ఆ గోధుమ పంటను కూడా వ్రేళ్లతో తీసివేయకుండానట్లు రెండిటిని కోత వరకు పెరగనివ్వండి. దాని తర్వాత వాక్యంలో చెప్తున్నారు, కోత కాలంలో నేను కోత పనివారిని చూసి మొదట ఆ గరుగులు కలుపు మొక్కలు తీసి వాటిని కాల్చివేయడానికి కట్టులుగా దాన్ని కట్టండి, గోధుమలను నా ధాన్యాగారంలో చేర్చండి అని చెప్పారు. అప్పుడు ఇందులోనే దేవుడు చెప్తున్నది ఒక ఉపమానంగా చెప్తున్నారు. ఇది పరలోక రాజ్యం నిమిత్తమైన ఒక ఉపమానం. అది నేరుగా ఈ లోక సంబంధమైన ఒక కార్యాన్ని మాత్రమే సూచిస్తుందని అని కాదు అనే విషయాన్ని మొదట మనం చదివిన వాక్యం మనకి చూపిస్తుంది. పరలోక రాజ్యం తన స్థలములో విత్తనాలను, మంచి విత్తనాలను విత్తిన ఒక యజమాని గురించి చెప్పబడుతుంది. ఆయన ఏం చేస్తున్నారు, తన పనివారిని పెట్టుకుని తనకుండే పొలం అంతటినీ సిద్ధపరిచి అందులో గోధుమ మొక్కల్ని తీసుకుని వచ్చి విత్తుతూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవడానికంటే వరి మొక్కలను పెట్టుకోవచ్చు. వారి దేశాల్లో వరి అనేది తక్కువ, గోధుమల్ని అధికంగా పండిస్తారు. గోధుమ విత్తనాలను విస్తారంగా విత్తి ఉన్నారు. ఆ విధంగా విత్తి తన యొక్క పనివారితో దాన్ని చూసుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆ మనుష్యులు అక్కడ నిద్రపోయేటప్పుడు దాన్ని కాపలా కాచేవారు కొద్దిగా అలసటతో నిద్రపోయినప్పుడు ఆ స్థలములో ఈ యజమానికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు వచ్చి తన యొక్క విత్తనాలను లోపల విత్తుతూ ఉన్నాడు. ఆ శత్రువు యొక్క విత్తనాలు శత్రువుల వలె ఉంటాయి. ఆ శత్రువు విత్తిన విత్తనాలు శత్రువునికి అనుగుణంగానే ఉంటాయి. వాడు తన యొక్క విత్తనాలు తీసుకుని వచ్చి ఈ స్థలంలో విత్తి వెళ్ళిపోయాడు. అది అప్పుడే చూస్తే మంచి విత్తనాలకి, దొంగ విత్తనాలకి అవి ఎదిగేంత వరకు మనకు వ్యత్యాసం తెలియదు. అన్నీ మట్టిలోనే ఉన్నాయి. కొంతకాలం తరువాత రెండు కలిపి మొలకెత్తేటప్పుడు, అవి ఎదగడం ఆరంభించేటప్పుడు ఆ మనుషులు పనివారు వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే, యజమానుడా, మీరు మంచి విత్తనాలే కదా మా దగ్గర ఇచ్చారు, మనం మంచి విత్తనాలే కదా విత్తాం, మీరు మంచి విత్తనాలు కదా విత్తారు, కానీ ఎందుకు ఈ గరుకులు వచ్చాయి అని అడుగుతున్నారు. వెంటనే వచ్చి యజమాని చూస్తుంటాడు, వీటిని శత్రువు విత్తి ఉంటాడు, నా శత్రువు వీటిని తీసుకుని వచ్చి విత్తాడు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఈయన పనివారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మేము ఆ పంటలోకి దిగి ఆ పంటలో ఉన్న కలుపు మొక్కలన్నీ వాటిని వేళ్లతో సైతం పీకివేస్తామంటున్నారు. అప్పుడు యజమాని చెప్తున్నది ఏంటంటే, ఆ పంట పెరుగుతున్న ఈ సమయంలో ఆ స్థలంలోకి మీరు కాళ్లతో లోపలికి వెళ్తే మంచి మొక్కలు కూడా పాడైపోతాయి. ఆ గరుగులు తీసేటప్పుడు మీరు తప్పుగా మంచి మొక్కలను కూడా పాడు చేసే అవకాశం ఉంది. అప్పుడు వీరు మేమేం చేయాలని అడుగుంటారు. వెంటనే యజమాని చెప్పింది, రెండింటిని పంట కోత కోసే వరకు పెరగనివ్వండి. పంటలు ఎదిగి మొలకలు వచ్చేటప్పుడు మనం కోత కోసే సమయంలో వేరువేరుగా మనం కోత కోద్దాం. మొదట్లో దేన్ని కోత కోయాలంటే ఈ ఫలములు ఇవ్వని, లేకపోతే శత్రువు యొక్క విత్తనములు.
విత్తడం మూలంగా వచ్చిన ఆ గరుగుల్ని మీరు తీయాలి. వాటన్నిటినీ కట్టులుగా కట్టాలి. వాటిని కాల్చడానికి మీరు ఉంచండి. తరువాత మంచి పంటను కోత కోసి వాటిని నా ధాన్యాగారంలో తీసుకుని వచ్చి చేర్చండి అని దేవుడు మాట్లాడారు. అప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? మనకైతే ఈ దినాల్లో కొంచెం దానికి అర్థమవుతుంది. కానీ శిష్యులు అది యేసు దగ్గర స్పష్టంగా తెలుసుకోవాలనుకుని ఆ కూటమంతా ముగిసే వరకు వేచి ఉన్నారు. ఆ కూట ముగిసిన తర్వాత యేసు అందరినీ పంపివేసి ఇంటికి తిరిగి వెళ్ళారు. అలా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు శిష్యులు ఆయనతోనే ఉన్నారు. వారు కూడా ఆయనతో పాటు కలిపి ఇంటికి తిరిగి వెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఉన్న యేసు దగ్గర దీని అర్థం ఏంటని అడుగుతూ ఉన్నారు. దాని గురించి వాక్యం ఇది మాట్లాడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వాక్యం నుండి 36వ వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పమనిరి. నిజానికి ఇదే ఒక సరైన పద్ధతి. మీరు దేవుడు మాట్లాడిన ఉపమానాలు చదివినా సరే, బైబిల్లో ఒక భాగాన్ని మీరు చదివినా సరే, అది మీకు అర్థం కాలేదంటే మొదట మీరు దేవుని దగ్గర అడగాలి. అప్పుడే దానికి సరైన అర్థమును వ్యాఖ్యానాన్ని దేవుడు మనకి బయలుపరిచి మాట్లాడగలరు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఒక వాక్యాన్ని చదువుతున్నారు, అనేక వాక్యాలు మనకు అర్థమవుతుంటాయి. కొన్ని స్థలాలు అర్థం కానట్లు ఉంటే, కొన్ని కార్యాలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే, దాని యొక్క అధికమైన వివరాలు వినడానికి మీరు దేవుని యొక్క పాద సన్నిధిలో వేచి ఉండి నాకిది మీరు బయలుపరిచి చెప్పాలి అని అడగాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇతరులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే మనకి ముందుగా ఉన్న ఆ పెద్ద సేవకులు ఏం మాట్లాడి ఉన్నారు అనేది మనం వింటున్నాం. అందులో తప్పులేదు. వారు కూడా ఈ విధంగా దేవుని దగ్గర అడిగి వారు కొన్ని కార్యాలను మనకి చెప్పి ఉండొచ్చు. కానీ దానికంటే మంచి శ్రేష్టమైన పని ఏంటంటే మీరే డైరెక్ట్గా అడగడం. ఎందుకంటే దేవుడు ఒక మనుష్యునితో వ్యక్తిగతంగా కార్యాలు బయలుపరిచేటప్పుడు, ఒక సత్యాన్ని ఆయన అర్థం చేయించేటప్పుడు ఆయన వారి యొక్క స్థితికి అనుగుణంగా ఆయన మాట్లాడతారు. నా స్థితి అనేది ఒక విధంగా ఉండొచ్చు, మీ యొక్క స్థితి వేరే విధంగా ఉండొచ్చు. నా అనుభవం ఒక విధంగా ఉంటుంది, మీ అనుభవం ఒక విధంగా ఉంటుంది. అది దేవుడికి మాత్రమే తెలుసు. వీడికి ఈ విధంగానే చెప్తేనే అర్థమవుతుంది, ఆ వ్యక్తికి ఇంకా కొంచెం అధికంగా చెప్తే అర్థమవుతుంది. ఇవన్నీ దేవునికి తెలియడం బట్టి మీకు కావలసిన సరి అయిన ఆహారం. చూడండి, ఈ లోకంలో ఆహారం అని మనం అంతా కలిపి చెప్పిన అన్ని ఆహారాలు అందరూ తీసుకునే విధంగా ఉండవు. చిన్నపిల్లలకు ఒక ఆహారాన్ని ఇస్తాం, యవ్వనస్తులు ఒక విధమైన ఆహారాన్ని తింటూ ఉన్నారు, వృద్ధులు ఒక విధమైన ఆహారాన్ని తింటూ ఉంటారు. అన్నిటికీ పేరు ఆహారమే, కానీ అందులో దాన్ని సూక్ష్మంగా చెప్పాలంటే సరి అయిన ఆహారం. అప్పుడు నా శరీరానికి తగిన ఆహారం, అందులో చూస్తే ఆరోగ్యంగా ఉండేవారికి ఒక ఆహారం ఉంటుంది, వ్యాధిగ్రస్తులకి ఒక విధమైన ఆహారం ఉంటుంది. అప్పుడు ఆ తగిన ఆహారం ఇవ్వడం దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు మొట్టమొదటిసారి ఒక విషయం అనేది మీకు అర్థం కాకపోతే, ఒక ఉపమానాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, ఒక ప్రవచనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, మీరే ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఒక శ్రేష్టమైన అనుభవాన్ని అది మీకు ఇస్తూ ఉంది. ఇంకా కొంతమందిని చూడండి, వారి యొక్క స్థితికి అనుగుణంగా వారు బైబిల్ని చదివి ఉంటారు. వారికి తెలియని కార్యాల గురించి అవి తప్పు అనే ఒక అభిప్రాయాన్ని వారు కలిగి కూడా ఉండవచ్చు. అందుకే మీరేం చేయాలంటే మీకు కావాల్సిన ఆహారం, మీకు తగిన ఆహారం ఏంటనేది మీ పరమ తండ్రికి తెలుసు. కాబట్టి శిష్యులు ఏ విధంగా యేసు దగ్గరికి వెళ్ళి ఈ ఉపమానాన్ని మాకు చెప్పండి అని చెప్పారో, అదే విధంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఉపమానాలను వినేటప్పుడు వీరికి మనసులో వేరొక అర్థం కలిగి ఉండొచ్చు, ఇది ఈ విధంగా ఉంటుందేమో అని, యేసు దేని గురించే చెప్పారేమో అని మనమే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. అది కూడా అనేక సందర్భాల్లో తప్పైపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు సరైన విషయం ఏంటంటే మీకు అర్థం కాని ఒక సత్యాన్ని, అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయాన్ని దేవుని దగ్గర మీరు అడగాలి. మీ స్థితికి అనుగుణమైన ఆ మాటలను, ప్రత్యక్షతలను, సత్యం యొక్క జ్ఞానాన్ని దేవుడే మీకు స్పష్టంగా బోధిస్తారు. ఇప్పుడు చూడండి, యేసు జనసమూహాలని పంపివేసి ఇంటిలోనికి వెళ్ళారు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి.
లేకపోతే మీరు మాకు బయలుపరచాలి అని అడుగుతున్నారు. అందుకని ఇట్లనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, మంచి విత్తనాన్ని విత్తనవారు దేవుడు. ఆ విత్తనాలన్నీ తనంతట తామే వచ్చే విత్తబడవు. నేనే వాటిని ఎన్నుకుని, యజమానుడే వాటిని ఎన్నుకుని తన స్థలంలో విత్తుతూ ఉన్నారు. అదే వాక్యం సెలవిస్తుంది. ఆహారంలా పిలవబడకపోయినా కూడా ఏ ఒక్కడు ఈ విధమైన పరిచర్యకు, ఘనమైన పరిచర్యకు తనంతట తానే వచ్చి ఉండరు. అలాంటప్పుడు దేవుడే ఆయన పిలిచి, ఆయనే మాట్లాడి, ఆయనే చేయి పట్టుకుని తీసుకుని వచ్చి ఆయన యొక్క స్థలంలో వారు ఉండే విధంగా వారిని విత్తుతూ ఉన్నారు. అప్పుడు తండ్రి వలన నాటబడిన మొక్కలు అని వాక్యం సెలవిస్తుంది. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ స్థలములో మంచి విత్తనాలు విత్తిన వారు మనుష్య కుమారుడు. అప్పుడు ఒక్కొక్క పిలుపు, ఒక దర్శనం, ఒక పరిచర్య పిలుపు దేవుని దగ్గర నుండే రావాలి. మనమే నిర్మించుకోవడమో లేకపోతే ఇతరులు మన యొక్క జీవితంలో నిర్మించడమో, దాని మూలంగా మంచి మొక్కలు మొలకెత్తింప చేయలేం. అప్పుడు ఈ మొక్కలను మొలకెత్తించిన వారు, విత్తిన వారు మనుష్య కుమారుడు. తర్వాత ఆయన చెప్పేది స్థలం. ఆ స్థలం అనేది లోకం, మంచి విత్తనాలు రాజ్యం యొక్క కుమారులు. అక్కడ నేను విత్తిన విత్తనాలు ఉన్నాయి కదా, వారే దేవుని యొక్క రాజ్య సంబంధులు. ఆ స్థలంలో మొలకెత్తే అన్ని విషయాలు కాదండి, అందులో నేను విత్తిన విత్తనములు ఉన్నాయి కదా, ఆ మొక్కలే దేవుని రాజ్యం యొక్క కుమారులు. గురుగులు అపవాది యొక్క కుమారులు. అప్పుడు అందులో మొలకెత్తిన వేరే విధమైన మొక్కలు ఉన్నాయి కదా, నేను విత్తని మొక్కలు. అవన్నీ ఎవరు విత్తి ఉంటారని అడిగితే శత్రువే దాన్ని విత్తాడు. అవన్నీ శత్రువు యొక్క కుమారులు. అలాంటప్పుడు మనుష్య కుమారునికి స్వంతమైన స్థలములో ఆయన విత్తిన విత్తనాల మధ్యలో ఆ తోటలోనే దుష్టుడైన శత్రువు వచ్చి తన కుమారులను కూడా లోపల విత్తి ఉన్నాడు. చూసారా? అప్పుడు దేవుని యొక్క ప్రజలకు మధ్యలో సాతాను యొక్క ప్రజలు కూడా కలిసి ఉంటారు. బైబిల్ అది మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఎక్కడికో వెళ్ళి విత్తలేదు. ఒక మార్గం పక్కనో, కంచె పక్కనో, బయట ఎక్కడో వెళ్ళి విత్తలేదు. అలా విత్తితే దాని గురించి కలతలేదు. కానీ వాడు విత్తినది యజమానికి సొంతమైన స్థలంలో. ఆ స్థలంలో వాడు తీసుకుని వచ్చి విత్తినది అది వాడి యొక్క కుమారులని వాక్యం చెప్తుంది. అప్పుడు దేవుని యొక్క పిల్లలు ఉండే స్థలంలో సాతాను తన యొక్క కుమారులను తీసుకుని వచ్చి నిలబెట్టి ఉన్నాడు. వారు ఏ స్థలంలో కావాలన్నా ఉండవచ్చు, ఆ సంఘాన్ని నడిపించే స్థలంలో కూడా ఉండవచ్చు, ఒక కమిటీలో ఉండవచ్చు, ఒక విశ్వాసిగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క పిల్లలతో సాతాను యొక్క పిల్లలు, శత్రువు యొక్క పిల్లలు కలిసి ఉంటారనే ఆ విషయాన్ని దేవుడి యొక్క వాక్యం మనకు హెచ్చరికగా చెప్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్తున్న ప్రజల మధ్యలో దేవుని యొక్క కుమారులు ఉన్న స్థలంలో సాతాను యొక్క కుమారులు కూడా ఉంటారు. అప్పుడు మీరు అన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైన దాన్ని పట్టుకోవాలి. మనం రక్షణ పొందుకున్న ఆరంభంలో ఎవరిని చూసినా మనకు పరిశుద్ధుల వలె కనిపిస్తారు. చూసారు, నాకు అలా కనిపించేవారు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్రీస్తుకు నాకు సంబంధం లేని ఒక జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. కళాశాలలో చదివే కాలంలో దేవుడు లేరు అని చెప్పబడే నాస్తికత్వం వలన ఆకర్షించబడి ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి నేను అంగీకరించాను. దేవుడు నన్ను కొన్ని సంవత్సరాల తర్వాత సంధించారు. ఆయన సంధించినప్పుడు దేవుడు నిజమైన వారు అని, దేవుని యొక్క సత్యం నిశ్చయము అని స్పష్టంగా నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను తర్వాత ఏం చేయాలి? నేను దేవునిలో ఎదగాలి, ఇంకా నేను దేవునిలో సుదీర్ఘకాలం నిలబడాలి. ఇంతకు ముందున్న మార్గాలు మార్చబడి అనవసరమైన వారితో నా పరుగు పందెంలో నేను వారితో పరిగెత్తకూడదు. ఆ సమయంలో నేను వెళ్ళి కొంతమంది ముఖ్యమైన వారి దగ్గర, పెద్దవారి దగ్గర, మంచి సేవకుల దగ్గర, తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగినప్పుడు వారు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఒక మంచి సంఘాన్ని చూసి ఆ సంఘంలో చేరు అని చెప్పారు. నేను ఒక సంఘంలో వెళ్ళి చేరాను. నేను అవధిగా చేరే సమయంలో నేను అక్కడ వచ్చిన వారిని ఎవరిని చూసినా పరలోకం నుండి ఇప్పుడే నేరుగా దిగి వచ్చిన వారి వల్ల కనిపిస్తారు. పాస్టర్ గారి దగ్గర నుండి, అక్కడున్న పెద్దల దగ్గర నుండి,
బయట గంట కొట్టేవారి దగ్గర నుండి ఆ స్థలాన్ని శుభ్రపరిచేవారు కూడా వీరందరూ నేను పరిశుద్ధులని నేను అనుకున్నా. ఇప్పుడు కూడా నూతనంగా దేవునిలోకి వచ్చేవారిని మీరు చూస్తే వారు వేరే ఒక మత నమ్మికల నుండి వచ్చి ఉండొచ్చు, లేకపోతే వేరే ఒక ఆచారం నుండి వారు వచ్చి ఉండొచ్చు. ఇక లోపలికి రాగానే ఎవరిని చూసినా వారికి పరిశుద్ధుల వలె కనిపిస్తారు. అది మంచిదే, కానీ ఇందులో ఒక ఆపద అనేది ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు చూసే వారందరూ పరిశుద్ధులు కారు, అందరూ తండ్రి మూలంగా నాటబడిన మొక్కలు కారు. ఆయన కమిటీలో ఉన్నారే, ఆయన ఒక ముఖ్యమైన ఒక పోస్టింగ్లో ఉన్నారే, ఆయన సంఘంలో ఉపదేశకుడిగా ఉన్నారే, పాస్టర్గా ఉన్నారే, వాళ్ళు ఉన్నారులేండి. కానీ వారిని దేవుడు ఏర్పరిచారు అనే విషయం మనకు తెలియదు. ఎందుకంటే ఈ మొక్కలు ఏ విధంగా ఉన్నాయో గురుగులు కూడా అలానే ఉంటాయి. దీన్ని మనం ఏ విధంగా కనిపెట్టగలమంటే, ఆ మొక్కలను కానీ గురుగులను కానీ మీరు ఏ విధంగా కనుక్కోవాలి అంటే, ఈ నాటబడిన వాటిలో వాటి యొక్క ఫలములు కనిపించడం మొదలవుతాయి. వరి పంట వేసినట్లయితే ఆ ధాన్యాలు కనిపించడం మొదలవుతాయి. గోధుమ పంట వేసినట్లయితే పూర్తిగా అది ఎదగడానికి ముందుగా అది మనకి చిన్నదిగా కనిపిస్తుంది. వేయగానే ఒక మొక్కల్లో నుండి ఆ ధాన్యం అనేది బయటకు రాదు. దాన్ని మనం అలా ఎదురు చూడకూడదు. చిన్నదిగా ఆ మొక్కల్లో మొలకెత్తడం మొదలుపెట్టి కొద్ది కొద్దిగా ఆ యొక్క ధాన్యం ఎదగడం మొదలవుతుంది. అప్పుడు మనం దాన్ని చూస్తున్నాం. దాన్ని అలా చూసేటప్పుడు చిన్న చిన్న ఫలములు ఒకవేళ పెద్ద మొత్తంలో లేకున్నా అది చిన్న చిన్నదిగా బయటకు రావడం చూసేటప్పుడు ఇది మంచి ధాన్యం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గురుగుల్లో ఇటువంటి కార్యాలు ఏమి ఉండవు కదా. ఎందుకంటే అది వరి కాదు కదా, అది యజమానుడు విత్తన వరి నాటు కాదు కదా. అప్పుడు అందులో మీరు ఫలములను ఎదురు చూడలేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ మనుషుల్ని మీరు వారి యొక్క ఫలముల మూలంగా తెలుసుకుంటారు. ఒకవేళ మీరు చూసేటప్పుడు దేవుని యొక్క నిజమైన పిల్లలు, వాళ్ళ ఫలములు ఉంటాయి కానీ అవి పరిపూర్ణంగా ఉండవు. ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, శాంతం అనే 9 ఆత్మ ఫలముల గురించి గలతీయులు రాసిన పత్రికలో అది చెప్పబడింది. అక్కడ ఆయన ఈ విధంగా చెప్తున్నారు, ఆత్మ యొక్క ఫలములు 9 అని చెప్తూ ఉన్నారు. ఆ 9 ఫలములు అందరి దగ్గర పరిపూర్ణంగా ఉండవు. పరిపూర్ణంగా ఉంటే కోత కోసి ధాన్యాగారంలో చేరుస్తారు కదా, అవి మొలకెత్తడం ఆరంభిస్తాయి. అది మీరు చూసేటప్పుడు మీకు తెలుస్తుంది, ఆ ఫలములు పరిపూర్ణంగా ఉండవు కానీ వాటి యొక్క ఆ కార్యాలు లోపల ఉంటాయి. అవి చిన్న పరిమాణంలో ఒక్కొక్కటి ఉంటాయి, కానీ వేరే ఉన్నాయి చూడండి. ఇది దేవుని వలన మొలకెత్తింపబడిని అలానే విత్తబడినగా ఉండలేకపోవడం వల్ల ఆ గురుగుల్లో వీటి యొక్క రూపమే ఉండదు. మనం విత్తనాల యొక్క గరుగుల యొక్క ఆ పోలికే ఉండదు. అందులో వేరే విధమైన ఫలములుంటాయి. అప్పుడు దీన్ని మనం చూసి గమనించాలి. మన లోపలికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, సేవకుల్ని చూస్తున్నాం. వారిలో దేవుడు బైబిల్లో రాసి ఉన్న ఫలములు తక్కువలో తక్కువ కొద్దిగానే ఉన్నాయని చూడండి. అవి లేనట్లయితే మీరు వారిని నమ్మకండి. లోపలి చూసినట్లయితే దుష్టులైన మనుషులు కూడా ఉంటారు. వారు శత్రువు మూలంగా విత్తబడ్డం వల్ల వారి యొక్క ఫలములు అన్నీ శత్రువు యొక్క క్రియల వలె ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. వారు సంఘంలోనే ఉంటూ వేరు చేయడం గురించి మాట్లాడతారు. పాస్టర్ మీద, పరిచర్య మీద, సేవకుల మీద లేనిపోని అభిప్రాయాలు చెప్తుంటారు. లోపల ఉంటూనే మీరే జాతి, మేమేం జాతి అని మనుషుల మూలంగా నేర్పించబడిన ఆ ఆచారాల గురించి, వ్యర్థమైన ఆచారాల గురించి మాట్లాడతారు. పేతురు ఈ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు యొక్క రక్తం పాపం నుండి మాత్రమే కాదు, మనుషుల వలన బోధించబడిన వ్యర్థమైన పారంపర్యముల నుండి మిమ్మల్ని విడుదల చేస్తుందని అన్నారు. వీరు ఆ పాత పారంపర్యాలను పట్టుకుని లోపలికొచ్చి మాట్లాడుతుంటారు. లోపల గొడవలు పెట్టడమో, కలవరం కలుగు చేయడమో, బుర్రలు విరగ్గొట్టడం, రక్తాన్ని చిందించడం, వీటి గురించి సంకోచించరండి. వారి యొక్క ఫలముల మూలంగా వారిని మీరు తెలుసుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి యొక్క క్రియలు మనం చూసేటప్పుడు మనకి ఇష్టంగా తెలుస్తుంది దేవుని యొక్క క్రియ కాదు అని. వాడు మాట్లాడే మాటలు దేవుని యొక్క మాటలే కాదు. వాడిలో దుష్టుని యొక్క మాటలు, కీడు కలిగించే మాటలు, ప్రజలను వేరు చేసే మాటలు, చెడ్డ మాటలు ఇవన్నీ వస్తాయి. వాడు తన యొక్క స్థానాన్ని నిలుపుకోవడానికి ఏ రేంజ్కైనా వెళ్ళడానికి వారు సంకోచించరు. లోపల కోట్లాట్లు, గొడవలు, అసూయ, మోసం
కానీ లోపల చూడండి సంఘంలోనే ఉంటారు, దేవుని పిల్లల మధ్యలోనే ఉంటారు, వారిని దేవుని యొక్క పిల్లలుగా చూపించుకునే వారి వలె ఉంటారు. ఒక్కసారి కొన్ని సంవత్సరాల ముందట ఒక సంఘానికి నేను వెళ్ళాను. అది ఒక పెద్ద సంఘం, అది ఒక పెద్ద నగరంలో ఉండే ఒక సంఘం. ఇప్పుడైతే నేను అధికంగా ఇటువంటి కన్వెన్షన్ కూటాలకు వెళ్ళేది లేదు, కానీ ఆ దినాల్లో అటువంటి కూటములకి నేను వెళ్ళేవాడిని. ఒక కన్వెన్షన్ కూటానికి నేను వెళ్ళినప్పుడు ఒక దినమున ఆదివారం, అది చివరి రోజు, ఆ ఆరాధనలో నేను ప్రసంగం చేయాలి. ఆ ఆరాధనలో నేను కఠినమైన పదాలు ఉపయోగించుకుని ప్రసంగం చేశాను. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ప్రేమ లేనివాడు దేవుని బిడ్డ వల్ల నడిచినను వాడు నిజమైన దేవుని యొక్క బిడ్డ కాదని, ఏదో ఇటువంటి కొన్ని కార్యాలను, కానీ నేను కఠినమైన పదాలు ఉపయోగించి అక్కడ ప్రసంగం చేశాను. అది ముగించబడగానే మేము భోజనం చేయడానికి ఒక హోటల్కి, వారు పెద్ద హోటల్కి తీసుకుని వెళ్ళారు. అందులో మేము వెళ్ళిన ఆ కారులో సంఘం యొక్క పెద్ద పాస్టర్ ఉన్నారు మాతో పాటు, అలానే అసిస్టెంట్ పాస్టర్ కూడా కారులో ఉన్నారు. వెనకతల 3 కమిటీ మెంబర్స్ ఉంటున్నారు. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు సరిగ్గా దెబ్బలు వేసినట్టు మాట్లాడారు, మా సంఘానికి కావలసిన యొక్క మాటలు ఉపయోగించి మాట్లాడారని చెప్పారు. అందులో వెనకాతల కూర్చున్న ఒక కమిటీ మెంబర్, ఆ చైర్మన్ ఏం చెప్పారంటే, నిజానికి ఆ మాటలు చాలా కఠినంగా ఉన్నా అది మమ్మల్ని గ్రహింపచేసే మాటలుగా ఉన్నాయని చెప్పారు. ఆయన అలా అనేటప్పుడు నేను సరదాకు ఒక మాట చెప్పాను, పాస్టర్ గారు ఈ విషయాల గురించి మాట్లాడరా అని అడిగాను. దానికి ఆ పక్కనే వెనకాతలున్న ఆ కమిటీ చైర్మన్ ఏం చెప్పారంటే, మేము మాట్లాడడానికి అనుమతిస్తే కదా మాట్లాడతారని. ఈ మాట అర్థమైందా మీకు? మాట్లాడడానికి అనుమతిస్తేనే కదా అని. అలా అంటే ఆ పాస్టర్ గారు ఈ మంద కోరుకునేదే మాట్లాడగలరు, మేము కఠినమైన మాటలు మాట్లాడడానికి అనుమతించాం. అప్పుడు మేము ఆయన మా ఆధీనంలో ఉంచుకున్నాం. ఇది విని నేను నవ్వాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి, మా పాస్టర్ని మాట్లాడిస్తేనే కదా, ఏదో మీరు వచ్చారు 3 దినాలు మాట్లాడి 4వ రోజు వెళ్ళిపోతారు. ఈయన లోపలే ఉన్న వ్యక్తి సత్యం మాట్లాడుతానని చెప్పి ఆయన మాట్లాడడానికి అనుమతిస్తేనే కదా అంటున్నారు. అప్పుడు ఆ మంచి ఫలములను వారి యొక్క మాటల్లో, క్రియల్లో, చేసే పనుల్లో మనం స్పష్టంగా తెలుసుకోగలము. కొన్ని స్థలాల్లో మీరు చూస్తుంటారు, పత్రికలో చూస్తుంటారు, ఎలక్షన్ సమయాల్లో సంఘాల్లో కొట్టుకోవడం న్యూస్ పేపర్లో వస్తున్నాయి. మనుషుల్ని కిడ్నాప్ చేయడం, బస్సులకి నిప్పు పెట్టడం, బిల్డింగ్స్ కూల్చివేయడం, ఈ వార్తలని చూస్తున్నాం. ఇవన్నీ ఎవరు చేస్తారు అని అడిగితే, సంఘంలో ఉన్న వారందరూ కాదు, దేవుని రాజ్యం యొక్క కుమారులు ఆ కార్యం చేయడం మాత్రమే కదా, అది ఆలోచించరు కూడా. కానీ సాతాను వల్ల విత్తబడిన గరుగులున్నాయి చూడండి, అవి సాతాను యొక్క కుమారులుగా ఉండడం బట్టి సాతాను యొక్క గుణమును బయలుపరుస్తాయి. ఒక్కొక్కరిని వారి యొక్క ఫలములు బట్టి మీరు తెలుసుకుంటారు అని దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఈ 2 కలిసే ఉంటాయి. ఒక సంఘంలో దేవుని వలన విత్తబడిన వారు, సాతాను వలన విత్తబడిన వారు లోపలే ఉంటారు. మనం ఎలా కనిపెట్టగలం? వారి యొక్క ఫలములు, వాడి యొక్క క్రియలు, వాడు మాట్లాడే మాటలు, వాడి యొక్క ఇంటెన్షన్, వాడి యొక్క ఉద్దేశం దేవునికి సంబంధించినవిగా ఉన్నాయా, లోకానికి సంబంధించినవిగా ఉన్నాయా, సాతాను దురాత్మకి సంబంధించినవిగా ఉన్నాయా? అది చూస్తే మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. వీరు దేవుని వలన నాటబడిన మొక్కలు కాదు, వీరు దేవుని యొక్క కుమారులు కాదు, వీరిని నాటినవాడు సాతాను. ఇలా ఉంది కాబట్టి వారిని ఆ స్థానంలో నుండి తీసివేద్దామంటే తీసివేయలేం. అలా దేవుడు చెప్తున్నది తీయవద్దంటున్నారు. ఒక దినం వస్తుంది, ఆ దినంలో నేనే తీస్తాను. అప్పుడు నా దూతలు వచ్చి వారిని కట్టలుగా కట్టి అగ్నిలో కాల్చివేస్తారు. ఇదే దేవుడు చెప్తూ ఉన్నారు. చూడండి, వాటిని విత్తే శత్రువు, ఇక్కడ శత్రు అంటున్నాను కదా, అంటే సాతాను. కోత అనేది లోకం యొక్క ముగింపు. కోత అనేది ఎప్పుడు అంటే 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలు ఒకసారి కాదు. లోకం యొక్క ముగింపులోనే కోత కోసేవారు దేవదూతలు. కాబట్టి గురుగులన్నీ చేర్చి అగ్నితో కాల్చివేయబడినట్లుగా ఈ లోకం యొక్క ముగింపులో ఏ గురుగులైతే ఉన్నాయో, ఫలములు ఇవ్వని గురుగులు, మంచి ఫలములు ఇవ్వని గురుగులు, గురుగుల వలె చేదైన పళ్ళు ఇచ్చిన మొక్కలు, సాతాను వల్ల విత్తబడిన గురుగులు, వీటన్నిటినీ వారు కలిపి అగ్నిలో కాల్చివేయడానికి తీసుకుని వెళ్తారు అని దేవుడు దాని గురించిన ఒక అర్థాన్ని, ఒక వివరణను వారికి చెప్తూ ఉన్నారు. ఈ గురుగుల గురించి ఈరోజు మనం
చాలా లోతుగా ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఈ గురుగులు బయట ఉంటే మనకి ఎటువంటి సమస్య లేదు. ఈ గురుగులు అనేవి అదే విధంగా ఉండిపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ గురుగులు మంచి వాటితో కలిసిపోయేటప్పుడు అది చాలా ఆపదతో కూడుకున్న ఫలితాలను ఇస్తుంది. విషం మనకి తెలుసు, అది విషంగానే ఉండిపోతే ఆపదనే తక్కువే. అందులో విషం అని రాసి దాన్ని సపరేట్గా మీరు విషం అని పెడితే ఆపద చాలా తక్కువే. అదే విషం ఒక పాల్లో కలపబడితే అందులో ఆపదని చాలా అధికం. చూసేవారికి కంటికి విషం కనిపించదు, పాల్లానే కనిపిస్తుంది. చిన్నపిల్ల కూడా తీసి అలా తాగేస్తారు. కానీ విషం అంటే మనకు చూడగానే తెలుస్తుంది, అది సపరేట్గా ఉన్న విషం. అది చూడగానే దాని దగ్గరికి ఎవరు రారు. కానీ కలిపిన విషయం అనేది ఎప్పుడు ఆపద అనేది మొత్తం అబద్ధం కంటే కలిపి మాట్లాడే నిజంతో కలిపి మాట్లాడిన అబద్ధం చాలా ప్రమాదకరమైనది. సాతాను హవ్వను చూసి ఈ తోటంలోని అన్ని చెట్ల ఫలములను మీరు భుజించకూడదని దేవుడు చెప్పారా అని అడుగుతున్నాడు. ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు అలా ఏం చెప్పలేదు, నువ్వు ఉండే చెట్టు యొక్క ఫలమును మాత్రమే తినకూడదని చెప్పారు అని. వెంటనే సాతాను అడుగుతున్నాడు, దేవుడు ఎందుకు అలా చెప్పారు? అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఇది భుజించే ఆ దినమున్నే మీరు మరణిస్తారని దేవుడు చెప్పి ఉన్నారు, అలా చెప్పారు. వెంటనే సాతాను అమ్మగారిని చూసి ఏం చెప్పారంటే, మీరు అసలు మరణించరు. భుజించిన దినమున మీ కనులు తెరవబడి మంచి చెడులు తెలుసుకునే విధంగా మీరు మారుతారు, దేవుళ్ళ వల్లే మీరు మారిపోతారని చెప్పాడు. వాడు చెప్పిన దాంట్లో చూడండి, మరణించరు అన్న విషయం మాత్రమే అది అబద్ధం. మిగతా విషయాలన్నీ మీరు అది భుజించిన దినమున మీ కనులు తెరవబడతాయి, మంచి చెడులు తెలుసుకుంటారు, ఇవన్నీ నిజమే, అవి జరిగాయి. అప్పుడు సాతాను చూడండి చాలా తంత్రంగా అబద్ధాన్ని ఒక నిజంలో దాచిపెట్టి మాట్లాడేటప్పుడు అది గొప్ప ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. అబద్ధం అబద్ధంగానే ఉంటే అది వేరే విధంగా ఉంటుంది, అది నిజంతో కలిసేటప్పుడు పెద్ద ఆపదనది తీసుకుని వస్తుంది. అప్పుడు ఇక్కడ చూడండి, బయట కూడా మనుషులు ఉన్నారు. దేవుని యొక్క తోటను దాటి బయట కూడా మనుషులు ఉన్నారు. అందులో దుర్మార్గులు కూడా ఉన్నారు, రక్తాన్ని పీల్చేవారు ఉన్నారు, హత్యలు చేసేవారు ఉన్నారు, సాతాను వల్ల నడిపించబడే భయంకరవాదులు, భయంకరమైన వారు ఉన్నారు. అనేక మంది మనుషుల్ని చంపే ఆ హంతకులు కూడా ఉన్నారు. వారి గురించి మనకు కలతలేదు. వారికంటే దేవుని యొక్క ప్రజల మధ్యలో విత్తబడిన సాతాను యొక్క కుమారులు ఉన్నారు చూడండి, వారే చాలా ప్రమాదకరమైన వారు. మిగతా వ్యక్తులు ఏం చేస్తారంటే మీ శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలరు. దేవుడు ఏం చెప్తున్నారంటే, శరీరం మాత్రమే నాశనం చేసే వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వీడేం చేస్తాడో తెలుసా, మీ ఆత్మీయ జీవితాన్నే లేకుండా చేస్తాడు. మీరు దేవునిలో ముందుకు వెళ్ళకుండానట్లుగా ఆటంకాలు తీసుకుని వచ్చి మీతో పాటు ఉండి దేవునిలో మీరు ఎదగకుండానట్లుగా వాడు కార్యాలు చేస్తూ వస్తుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం బయట ఉన్న శత్రువుల గురించి కాదు, లోపల ఉన్న శత్రువులను పట్టుకుని లోపల విత్తబడి దేవుని యొక్క పిల్లల వలె తమను తామును చూపించుకునే పగవారి నిమిత్తమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్నది, మీరు నా తోటలో చూసేవన్నీ నా వలన విత్తబడినవి కాదు, నా వలన నాటబడినది కాదు. కానీ అదే సమయంలో అక్కడ విత్తబడినవన్నీ సాతాను వలన విత్తబడినవి కాదు. నేను విత్తిన విత్తనాల మధ్యలో సాతాను విత్తిన విత్తనాలు, సాతాను యొక్క కుమారులు కలిసి ఉన్నారు అని చెప్తున్నారు. కొంతమందిని చూసేవారు అందరి గుండి తప్పుగా చెప్తారు. వారు చూసేవారందరినీ తప్పుగా చెప్తారు. వీడు సాతాను, వీడు మాట్లాడిన తప్పు, వీడి యొక్క గుణం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని అన్నిటినీ చెప్పేస్తారు. నేను అందు గురించి ఇది ఆరంభంలో నేను ఒక విషయం చెప్పాను. దేవుని వలన నాటబడిన విత్తనం, దేవుడి వలన విత్తబడిన ఆ విత్తనం కూడా ఎదిగేటప్పుడు అది పూర్తి ఫలాన్ని ఇవ్వదు. ఆ ఫలములు వచ్చే కాలం ఉంటుంది. అది పూర్తిగా మొక్క అనేది ముదిరేటప్పుడే ఆ ఫలములు అనేవి పరిపూర్ణమవుతాయి. అప్పుడు కొన్ని స్థలాల్లో చిన్నగా ప్రేమ ఉంటుంది, కానీ అది పరిపూర్ణంగా ఉండదు. వెంటనే చూసి ఇది సాతాను యొక్క బిడ్డని చెప్పి మీరు న్యాయం తీర్చకూడదు. కొంతమందికి తోటలో ఉన్నవన్నీ టోటల్గా సాతాను యొక్క పుత్రులు అని అనుకుంటారు. ఇంకా కొంతమంది తోటలో ఉన్న వారందరూ దేవుని కుమారులే అని అనుకుంటారు. ఇవి రెండూ చాలా ప్రమాదకరమైనవి. రెండూ కలిసే ఉంటాయి. మనమే వాటిని చాలా జాగ్రత్తగా వేరు చేసి చూడాలి అని అనుకుంటున్నాడు చూడండి, గ్రహించేవాడుగా ఉంటున్నాడు చూడండి. అదే సరైన నిర్ణయం.
కాబట్టి ఒక్కొక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అప్పుడు ఈ ఉపమానంలో దేవుడు చెప్పే కార్యాలు చాలా ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ స్థలంలో నేను విత్తిన ఆ మొక్కలతో పాటు కలిసిపోయి ఉన్న సాతాను యొక్క కొన్ని గురుగులను లోపల ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, మనుషులు అజాగ్రత్తగా ఉండేటప్పుడే ఈ గురుగులు తీసుకుని వచ్చి విత్తుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ యొక్క గురుగులు విత్తబడుతూ ఉన్నాయి. వాక్యం దాని గురించి స్పష్టంగా చెప్తుంది. విత్తుతూ ఉన్నారు, దేవుడు విత్తేశారు. ఆ విత్తినప్పుడు ఆ స్థలములో దేవుడు విత్తిన విత్తనాలే ఉన్నాయి. మనుషుల్ని దాన్ని కాపాడమని చెప్పి యజమానుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ మనుషులే కొంచెం అజాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నారని అడిగితే, వారు ఈ స్థలంలో విత్తబడిన విత్తనాలు ఎవరు దొంగిలించగలరు? విత్తనం మట్టిలో ఉంటుంది. ఒకడొచ్చి విత్తనాన్ని దొంగిలించాలంటే వాడికి 1 సంవత్సర కాలం కూడా సరిపోదు. అలా ఒక్కొక్క విత్తనాన్ని ఎలా వెతకగలడండి? ఎవరు ఈ విత్తనాల గురించి, లేకపోతే ఈ విత్తనాలు ఎవరు దొంగిలించబోతున్నారు అని, అలాంటిది స్థలమే కదా, జాగ్రత్తగా చూసుకుందాం అని విత్తనం గురించి కలత లేకుండా ఉన్నారు. కానీ శత్రువు చూడండి, విత్తనాన్ని గురిపెట్టలేదు. ఎక్కడెక్కడైతే దేవుడు ఏర్పరిచిన విత్తనాలు ఉన్నాయో, ఎందుకంటే విత్తనాల గురించి మీకు తెలుసు, మట్టిని దున్ని ఉంటారు, దాని మధ్యలో విత్తనాలు వేసి తర్వాత కొంచెం మట్టిని వేసి దాన్ని కప్పివేస్తారు. విత్తనాలు సామాన్యంగా కంటికి కనిపించవు, అవి మట్టిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దీన్ని వెళ్ళి తవ్వి తీయడం కాదు. వీళ్ళు అది అనుకుంటున్నారు, విత్తనాలు వెళ్ళి ఎవరు దొంగిలిస్తారు? విత్తనాలు దొంగిలించి వాడికి ఏం ప్రయోజనం? అలా దొంగిలించిన 10 విత్తనాలు తీయబోతికి ఉదయమే వచ్చేస్తుంది. కాబట్టి విత్తనాల గురించి మనం ఎందుకు కలత చెందాలని అనుకున్నారు. కానీ సాతాను విత్తనాన్ని కాదు, భూమి మీద గురిపెట్టాడు. అదే సాతాను యొక్క తంత్రం. అప్పుడు వీరేం చేయాలి? మెలకువగుండి ఆ యొక్క స్థలం మీద కాపలా కాయాలి. అప్పుడు వీరు అజాగ్రత్తగా విత్తనాన్ని ఎవరు తీయబోతున్నారని వారంతట వారి ఒక అభిప్రాయాన్ని కలిగి ఒకవేళ అనుకోవచ్చు, లేకపోతే మాట్లాడుకుని ఉండొచ్చు. ఏంటి యజమానుడి యొక్క స్థలాన్ని కాపాడడానికి మనల్ని అందరినీ కాపలాదారులుగా ఉంచారు, ఇక్కడ విత్తనాలు దొంగిలించబోతున్నారని కూర్చొని మాట్లాడి ఉండొచ్చు. కానీ శత్రువు విత్తనాల మీద గురిపెట్టలేదు, స్థలం మీద గురిపెట్టాడు. స్థలం మీద గురిపెట్టి వాడు తన యొక్క విత్తనాలను తీసుకుని వచ్చి వీరందరూ నిద్రించేటప్పుడు, అజాగ్రత్తగా ఉండేటప్పుడు వాడు లోపలికి వచ్చి తన విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. ఇందులో ఏంటంటే, ఈ విత్తనాలు కూడా ఎదిగేంత వరకు ఎవ్వరూ దాన్ని కనిపెట్టలేరు. అది ఆ మనుషులకి తెలియదు, అది లోపలికి వచ్చి విత్తబడింది. ఆ పంట ఎదిగేటప్పుడే అయ్యయ్యో ఈ కలుపు మొక్కలు లోపల ఉన్నాయి అనే విషయాన్ని వారు అప్పుడే కనిపెడుతున్నారు. అది చూసేంత వరకు మనకు తెలియదు. అలాగైతే ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడలేదు అంటే, విత్తబడిన విత్తనముల మధ్య ఆ సాతాను యొక్క గురుగులు విత్తబడతాయి. ఇవలానే విత్తబడ్డాయి. వెంటనే వారు పరిగెత్తుకుని వెళ్ళి నేరుగా యజమాని దగ్గర అడుగుతున్నారు, మీరు విత్తింది మంచి విత్తనాలే కదా, లేకపోతే వేరేదైనా దొంగ విత్తనాలు చేతికి ఇచ్చారా? మంచి విత్తనాలు కదా ఇచ్చారు, అలాగైతే ఏమైందని అడుగుతున్నారు. వాటి మధ్యలో అనేకములైన అనవసరమైన మొక్కలు, అనవసరమైన గురుగులు ఎదిగి ఉండడం చూసామంటున్నారు. అనేక సందర్భాల్లో మనం అలానే చేస్తాం. మనం చేయాల్సిన కార్యాన్ని చేయకుండా మనం అజాగ్రత్తగా ఉంటూ నేరుగా వెళ్ళి దేవుని దగ్గర ఎందుకు ఇలా జరిగిందని అడుగుతాం. కానీ ఎవరు ఏ ప్రశ్న వేయాలనేది ఒక నియమంటూ ఉంది. ఈ ప్రశ్న యజమానుడు వేయవలసిన ప్రశ్న. ఏ విధంగా ఇందులో వేరే కలుపు మొక్కలనేవి వచ్చాయి, మీ చేతికే కదా బాధ్యత అప్పగించానని ఆయన అడగాలి. ఇందులో చూడండి, వీరే ముందుగా వెళ్ళి మంచి విత్తనాలు కదా వేశారు, అలాగైతే ఎందుకు ఈ మొక్కలు వచ్చాయని ఆయన దగ్గర అడుగుతూ ఉన్నారు. ఇది బైబిల్లో చూడడం మాత్రమే కాదు, సాధారణంగా చూసిన మనుషుని యొక్క గుణం ఇటువంటిదే. తన యొక్క తప్పిదమును ఎవరి మీదైనా మోపడానికి వారు సిద్ధంగా ఉంటారు. నేను తప్పు చేయలేదు, వీడే తప్పు చేశాడు అని చెప్పడంలోనే వీరు జాగ్రత్తగా ఉంటారు. ఇది ఆదిమ మనుషుల కాలంలో నుండి జరుగుతున్న ఒక విషయం. మనుషుల యొక్క బుద్ధి ఇది. ఇక్కడ తప్పు ఎవరి దగ్గర జరిగింది? వీరు దాన్ని కాపాడాలి. శత్రువు అనేవాడు రాకుండానట్లు మెలకువతో స్థలాన్ని కాపాడి ఉండాలి. వీరు చేయాల్సింది చేయలేదు, కానీ యజమాని దగ్గరకు వచ్చి ఇదే విధంగా జరిగిందని ఆయన దగ్గర ప్రశ్నిస్తున్నారు. అప్పుడు దేవుడు ఆ సమయంలో వారిని అడగాలంటే ఏ విధంగా అడగాలండి? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు అని అంటారు.
కానీ ఆ యజమానుడు శాంతముగా వారికి జవాబు చెప్పారు. శత్రువు వచ్చి విత్తాడు, దానికి కారణం మీరే, ఎందుకంటే మీ దగ్గర కదా అప్పగించాను. శత్రువు వచ్చేటట్టు చేశారు, మీరు నిద్రపోయారు, అందువల్ల లోపలికి వచ్చింది. అప్పుడు ఈ మనుషుల యొక్క గుణం ఉంది కదా, అది ఏ విధంగా వచ్చింది, అది ఎలా వచ్చింది, ఇంకా ఎందుకు చేయలేదు, ఎందుకు మేము అడిగి ఇంకివ్వలేదు అని చెప్పి వారు చేయాల్సింది చేయకుండా ఆయన ఏం చేయలేదు అనే విషయాన్ని వారు అడుగుతారు. ఇది ఆదిమ మనుషుల కాలంలో నుండే మనుషుల్లో ఉండే ఒక బుద్ధి. తను చేసిన తప్పుకి తానే కారణమని ఎవ్వరూ ఒప్పుకోరు. వారు నేరుగా వెళ్ళి ఏం చేస్తారు, ఇతరులనే వాళ్ళ మీద నింద మోపడానికి సిద్ధంగా ఉంటారు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తృణీకరించబడిన చెట్టు యొక్క ఫలమును వారు భుజించిన తర్వాత ఆ దినమున సాయంకాలంనే దేవుడి తోటలోకి దిగి వస్తున్నారు. అలా దిగి వచ్చినప్పుడు ఆదాముని ఎప్పుడు చూసే స్థలంలో చూడలేకపోయారు. అప్పుడు దేవుడు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి వాడిని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 9 నుండి 13 వరకు ఉన్న వాక్యాల్లో అవి నేను మీ నిమిత్తం చదువుతాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావన్ను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటునను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దానికి ఆదాము ఏం చెప్పాలి? దేవుడు అడిగిన ప్రశ్న చూడండి. ఈ స్థలంలో దేవుడు అడుగుతున్నారు, నేను తినకూడదని చెప్పిన యొక్క ఫలమును తిన్నావా? దీనికి సరైన జవాబేంటి? అవును దేవా భుజించాను. భుజించాడు కదా, అవును దేవా భుజించాను, అదే సరైన జవాబు. కానీ వీడిక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. నేను ఉట్టిదే భుజించలేదు దేవా, నువ్వు నాకిచ్చిన స్త్రీ ఆమె ఇచ్చింది, దానివల్ల భుజించాను. ఆ స్త్రీ ఎవరు? నువ్వు నాకిచ్చిన స్త్రీ. అలాగంటే వీడు చెప్పాలనుకుంటుంది ఏంటి? నేను ఇలా భుజించడానికి ఆ స్త్రీ కారణం, ఆ స్త్రీ రావడానికి నువ్వే కారణం. అప్పుడు ఇండైరెక్ట్గా అర్థం ఏంటంటే, నేను పండును తినడానికి మీరే కారణం. ఎందుకు దాని తోట మొదలు పెట్టారు? ఒక స్త్రీని నాకెందుకు ఇచ్చారు? దానివల్ల ఇది జరిగిందని చెప్తున్నా. ఇది నేరుగా చెప్పని ఒక జవాబు. ఆ సమయంలో నేరుగా జవాబు చెప్పుంటే దేవుడు వారిని వేరే విధంగా ట్రీట్ చేసి ఉండొచ్చు. ముగింపు అనేది మారిపోవచ్చు. తన పాపాన్ని దాచేవాడు జీవించాడు. ఇది కూడా ఒక విధంగా దాచడమే. తన మీదున్న ఆ కారణాన్ని వేరే ఒక కార్యం బట్టి, వేరే ఒక పరిస్థితిని బట్టి, లేకపోతే వేరే ఒక మనుషుని బట్టి జరిగిందని చెప్పడం కూడా తన పాపాన్ని నేరుగా అంగీకరించకుండా దాచే ఒక అనుభవమే. వాక్యం ఇదే సెలవిస్తుంది. తన పాపాన్ని దాచేవాడు జీవించడు, ఒప్పుకొని వదిలిపెట్టేసేవాడు కనికరం పొందుకుంటాడు. అలాగైతే వీరు ఆ స్థలంలో అడిగేటప్పుడు పాపాన్ని దాచిపెట్టారు. తర్వాత చూడండి ఆ స్త్రీ ఏం చేస్తుంది చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, అందుకు స్త్రీ తెలియక చేశానని చెప్పాలి. ఏం చెప్పిందో చూడండి. సర్పం నన్ను మోసపుచ్చెను, నేనుగా తినలేదు, ఈ సర్పమే దానికి కారణం, నేను తినడానికి సర్పమే కారణం. ఆదాం చెప్పింది నేను తినడానికి స్త్రీయే కారణం, ఆ స్త్రీ రావడానికి నువ్వే కారణం. అప్పుడు మీరే దీని చుట్టూ చూస్తే కారణంగా ఉన్నారు అని వాడు చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల దేవుని కోపం కలిగి వారిని ఏదైనా తోట నుండి పంపించి వేశారు. పాపాన్ని దాచేవాడు జీవించాడు కదా, వాడిని ఆ యొక్క స్థలంలో నుండి బయటికి పంపించేశారు. ఎప్పుడు దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏది అడిగినా దానికి ఎదురు చెప్పకూడదు. పాపాన్ని నేరుగా మీరు అంగీకరించాలి. అది అంగీకరిస్తేనే మీ పాపం సులభంగా మన్నించబడుతుంది. దానికి కారణాలను చెప్పకూడదు. బలహీనంగా ఉందా, ఇలా జరిగిందా, నా స్నేహితులు బలవంతం పెట్టారా, అవన్నీ మీరు మాట్లాడకూడదు. చేశావా? చేశాను. నా పరిచర్యలు ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్నా చాలా ముఖ్యమైన ఒక పాఠం. దేవుడు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకించి మాట్లాడకుండా దాన్ని అంగీకరించాలనేది. మీరు దాన్ని ఎదిరించి మాట్లాడి ఇతరుల మీద యొక్క తప్పును మోపి ఆ సమయం సరిపోలేదు, అవన్నీ ఆయన అడగలేదే. చేశావా అనేదే ప్రశ్న. అవును దేవా చేశాను, అదే సరైన జవాబు.
అప్పుడు చూడండి, ఇందులో వారు ఆ కార్యాన్ని చేశారు. తరువాత ఆ యొక్క విత్తనాల మధ్యలో సాతానే తీసుకొచ్చి పనికిరాని మొక్కలను, తన యొక్క మొక్కలను, గురుగులను విత్తడానికి గల కారణం ఆ కాపలాగా ఉండాల్సిన మనుషుల యొక్క నిద్ర, ఆ కాపాడాల్సిన మనుషులు నిద్రపోవడం బట్టే అది అక్కడ జరిగింది. అప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము రాత్రి పగలు మెలకువగా ఉండి స్థలాన్ని కాపాడడం అనేది మన మీద ఉన్న ఒక బాధ్యతగా ఉంది. నిద్ర అనేది అనేకమైన ఆపదలను, అలాగే కొన్ని కార్యాలు కోల్పోయే విధంగా చేస్తుంది. బైబిల్లో చూడండి, ఒక కార్యం చెప్పబడుతుంది, పిల్లలు పడకలో నిద్రిస్తున్న వారి మీద నిద్రించిన స్త్రీలు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. 2 స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరికి పిల్లలు పుడుతూ ఉన్నారు. కొన్ని దినాల్లో వారి మధ్యలో ఒక చిన్న ఎడబాటే, 2-3 దినాల గ్యాప్లో ఇద్దరికి పిల్లలు పుడుతున్నారు. ఇద్దరు ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉన్నారు. జరిగిన సంఘటన వాక్యం వివరిస్తుంది. ఏం చెప్తుందో చూడండి. వారిలో ఒకరు, నా ప్రభువా, రాజు దగ్గరకు వచ్చి ఒక కేసు రాజు దగ్గర మొరపెడుతున్నారు. ఏం సమస్య అయింది? అందులో ఒకరు, నా ప్రభువా, నేను ఈ స్త్రీ ఒకే ఇంటిలో నివసించుచున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు మగబిడ్డను కనెను. మేమిద్దరమును కూడనున్నాము, ఒక ఇంట్లో ఉన్నాం. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా, ఈ స్త్రీ ఆ బిడ్డ మీద నుంచి పడగా, ఆ బిడ్డను పక్కనే కదా పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. అలా దొర్లే ఆ బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చనిపోయాను. శ్వాస ఆడక ఆ అమ్మగారికి అది తెలియలేదు. ఆ విధంగా దొర్లుకొని నిద్రపోయేటప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. అనేకమైన పరిచర్యలో, అనేక సంఘాల్లో చూసి ఉన్న కొంతమంది మంచి సేవకులు అజాగ్రత్తగా ఉండి వారు తమ ప్రజల మీద వెళ్ళి పడడం వల్ల అనేక మంది విశ్వాసులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయి చనిపోవడం చూస్తూ ఉన్నాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ తర్వాత స్త్రీ ఏం చేస్తుందో చూడండి. అప్పుడు నేను నిద్రిస్తూ ఉంటుండగా ఈమె మధ్యరాత్రి లేచి నా ప్రక్కలను నా బిడ్డను తీసుకుని తన కౌగుటిలో పెట్టుకొని, చచ్చిన తన బిడ్డను తీసుకుని నా కౌగుటిలో ఉంచెను. నిద్రపోయింది, దొర్లింది, ఆ బిడ్డ చనిపోయింది. వెంటనే మధ్యరాత్రి లేచి చూస్తుంది, అయ్యో బిడ్డను చంపివేశామని చెప్పి వెంటనే ఆమె తన బిడ్డను తీసుకుని రీప్లేస్ చేస్తుంది. పక్కనే పడుకున్న యొక్క స్త్రీ దగ్గర చనిపోయిన బిడ్డను తీసుకుని పడుకోబెట్టి, ప్రాణంతో ఉన్న ఆమె బిడ్డను తన కౌగిట్లో పడుకోబెట్టి వచ్చి చక్కగా నిద్రపోతుంది. ఇది ఈ దినాల్లో అనేక స్థలాల్లో జరుగుతుంది. దేవుని యొక్క పిల్లల మధ్యలో చక్కగా పరిచర్య చేసిన వారు, అందులో ఒకవేళ వారి మధ్య ఉన్న ఆ యొక్క ఆత్మలు చెదిరిపోయినప్పుడు వీరు చాలా ధైర్యంగా ఏం చేస్తున్నారంటే వాటిని తోసివేసి మంచి జీవం గల పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వాటిని దొంగిలించి తీసుకుని వచ్చేస్తారు. మీరు బాగా గమనించి చూడండి. అనేక సంఘాల్లో, అనేక పరిచర్యలో, వేరే సంఘాల్లో వేరే ఎవరి మూలంగానో దేవుని తెలుసుకుని జన్మించిన దేవుని యొక్క బిడ్డలే ఎక్కువ మంది ఉంటారు. కానీ మొదటి శతాబ్దం సంఘంలో వారే గర్భవేదన చెంది వారే వెళ్ళి సువార్తను ప్రకటించి వారి పిల్లలను ఆత్మీయంగా కని ఉన్నారు. అదే రియల్, నిజమైనది. కానీ ఇప్పుడు మనం ప్రయాసపడట్లేదు. ఎవరో ఒకరి సంఘంలో మనుషులు ఉంటారు, ఎవరో ఒకరు వారిని దేవుళ్ళో నడిపించి ఉంటారు. మనం తంత్రంగా వారి యొక్క గృహాల్లో ప్రవేశించి వారిని సంధించి, లేకపోతే వారిని ఆకర్షించే విధంగా కార్యాలను మన సంఘాల్లో ఏర్పరిచి ఆ ప్రజలను మన దగ్గర తీసుకుని చేర్చడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇలా చేసేది ఎవరో తెలుసా? తన స్వంతంగా పిల్లల్ని కన్నలేని వారు, పుట్టిన పిల్లల్ని కాపాడలేనటువంటి వారు. వారు చేయబోయే తంత్రమైన కార్యం ఏంటంటే ఇతరుల యొక్క పిల్లల్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. వాక్యం చెప్తుంది, నిజముగా ఒక పరిచర్యలో ఒక బిడ్డ జన్మించాలంటే అది ఎలా జన్మిస్తుందంటే వాక్యం చెప్తుంది. ఆత్మ సంబంధం పిల్లలను కనడం గురించి వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసులో, ఇదే ముఖ్యమైన వాక్యం, క్రీస్తు యేసులో సువార్త మూలంగా నేను మిమ్మల్ని కంటిని. ఇదే నిజమైన బిడ్డ యొక్క పేరు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీ సువార్త మూలంగా
దేవుని తెలుసుకోనటువంటి ప్రజలు దేవునిలో నూతనంగా జన్మించాలి. అదే సువార్త మూలంగా యేసుక్రీస్తులో మీరు కనిన పిల్లలు. కానీ ఈరోజైతే అనేక మంది ఈ బిడ్డను చంపేసిన తల్లి వలె వారు తమ యొక్క అజాగ్రత్త మూలంగా వారి యొక్క ఆత్మను చంపడం మాత్రమే కాకుండా వారు పిల్లలు కనలేనటువంటి పరిస్థితి ఉంటే వారేం చేస్తున్నారంటే దొంగిలించడం మొదలు పెడుతున్నారు. వారు ఇక్కడ వ్యత్యాసమైన కార్యాలను చూపించి మంచి సంఘంలో ఉన్న ప్రజలను దొంగిలించడం, వారిని తీసుకుని వచ్చి వారి యొక్క చేతుల్లో పడుకోబెట్టడం, ఇటువంటి కార్యాలు చేయడం వాక్యం మనకి చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే సేవకుడు నిద్రపోయేవాడుగా ఉండకుండా ఉత్తరవాదం చేసేవాడుగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం దీన్ని సూచిస్తుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు మేల్కొని కాయుచున్నారు. అప్పుడు నిజముగా ప్రజలను నడిపించేవాడు ఆత్మలకు లెక్కలు అప్పజెప్పేవాడిగా, తన చేతులకు ఇవ్వబడిన గొర్రెలకు లెక్క అప్పజెప్పేవాడిగా వాడు మేల్కొని ఉండాలి. ఇప్పుడు సమీప కాలంలో మీరు చూసినట్లయితే అనేక మంది సంఘ కాపరులు యూట్యూబ్లో లేకపోతే బహిరంగ సభల్లో వారి యొక్క సందేశాన్ని మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇలా మాట్లాడేటప్పుడు ఈ సంఘం తప్పు, ఆ సేవకుడు తప్పు, ఈయన తప్పు, ఇవన్నీ చెప్పడం మనం చూస్తున్నాం. దీని మూలంగా వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేనే ఒక నిజమైన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను, నేనే నిజమైన సేవకుని, మీరు వెళ్ళేదంతా దొంగ సంఘాలు, నా దగ్గరికి రండి, నాతో సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నారు. దానికి ఒకవేళ మీరు అడిగితే వారు ఈ విధంగా చెప్తారు, వారు చేసిన తప్పులు మేము చూపించవద్దని. కానీ వారి ఉద్దేశం ఏంటో తెలుసా? నేనే సరైన వ్యక్తిని, మా వ్యవస్థే సరైన వ్యవస్థ, మమ్మల్ని వెంబడించండి అని వారు చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మొదట మీకు ఇవ్వబడిన ఆత్మలున్నాయి చూడండి, వాటిని పోషించండి. ఆ ఆత్మలను చక్కగా ఖచ్చితంగా గమనించండి. మీరు మేపడానికి దేవుడిచ్చిన ఆత్మలు. మీరు ఇతరుల్ని అపహరించడానికి వారి దగ్గరికి వెళ్ళి ఆ సంఘం కాపరి యొక్క కొరతలు, ఈ పరిచర్య యొక్క కొరతలు, బైబిల్లో కొరత ఉంది అని ఇవన్నీ చెప్పడం వల్ల మీరు మిమ్మల్ని కొరత లేని వారుగా చూపించుకునే ఒక ప్రయత్నంగా అది కనిపిస్తూ ఉంది. కాబట్టి మన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, ఈ అనవసరమైన ఈ కలుపు మొక్కలు ఏం చేస్తున్నాయని చూస్తే, ఆ స్థలంలోనే ఉంటూ మంచి మొక్కలకి దేవుడిచ్చే కృపొంది చూడండి, అది వాడు అపహరించి దాని మూలంగా వాడు కూడా ఎదుగుతూ, ఈ మొక్కల కంటే మీరు బాగా గమనించి చూస్తే ఈ మంచి మొక్కల కంటే కలుపు మొక్కలు వేగంగా ఎదుగుతాయి, బలంగా ఎదుగుతాయి. ఎందుకంటే దాని యొక్క ఎదుగుదల తన యొక్క కుతంత్రంలోనే ఉంది. కాబట్టి అది మంచి మొక్కల కన్నా తీవ్రంగా ఎదుగుతుంది. కొన్ని ప్రాంతాలు చూస్తే మంచి మొక్కల కంటే ఇదే ముందుగా ఎదిగి ఈ కలుపు మొక్కలు ఎత్తుగా ఎదిగి ఆ మంచి మొక్కల్ని అదే విధంగా నాశనం చేయడం చూస్తుంటాం. వీటి యొక్క ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుందని అడిగితే, దేవుని యొక్క తోటలోనే ఉండడం బట్టి దేవుడు తన యొక్క మంచి మొక్కలకు ఇవ్వాల్సిన ఆశీర్వాదములు, వాగ్దానములు, శక్తి, వీటన్నిటిని ఇది లాక్కుని దీని మూలంగా అది ఎదుగుతూ ఉంటుంది. అదే వాక్యం చెప్తుంది. కొన్ని స్థలాలు అలానే జరుగుతాయి. దేవుడు తన యొక్క కృపను పంపించింది, నీరు పోసింది తన మొక్కల నిమిత్తం. కానీ ఇది దొంగతనంగా దాన్ని తీసుకుని అది ఎదగడం మనం చూస్తున్నాం. తమిళ్లో ముసలిమామ రాసిన ఒక పాట అంటూ ఉంది. అందులో ఆమె చెప్తే, నేను చిన్న వయసులో చదివాను, వరికి పంపించిన నీళ్లు కాలువల గుండా ప్రవహించి అక్కడున్న గడ్డి కూడా అది వెళ్తుందట. ఈ లోకంలో మంచి వ్యక్తి ఒకడు ఉంటుండగా ఆయన బట్టి అందరికీ వర్షం కురుస్తుంది. ఆమె చెప్తున్నది, ఆ పంటకి పంపించిన నీళ్లు, ఆ నీళ్లు మంచి మొక్కలకే వేస్తున్నారు. కానీ అది కాలువల గుండా వెళ్ళేటప్పుడు దానితో పాటు ఎదిగిన యొక్క గడ్డింది చూడండి, దానికి కూడా ఆ నీళ్లు వెళ్ళి లభిస్తాయి. దీన్ని బట్టి అది తనంతట తాను ఎదుగుతుంది. అలా అని చెప్తున్నారు. అది ఏ విధంగా తనంతట తాను ఎదిగినా, ఒకవేళ గురుగుల్లో ఆ ఫలములే కనిపించినా ఆ ఫలములు యజమానుడికి ధాన్యాగారానికి వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకంటే అందులో 100కి 100% గరుగులు ఉన్నా అవి సాతాన్యకుల ఫలములుగానే ఉంటాయి. దానికి ఒక ఫలం ఉంటుంది, గురుగులకి ఆ ఫలములు ఉంటాయి. అవి లేవని చెప్పలేం. ఎందుకంటే ఈ మంచి మొక్కలు ఎదిగి దాని యొక్క ఫలములు అవి ఇచ్చేటప్పుడు ఈ కలుపు మొక్కలు కూడా ఎదిగి అవి కూడా వాటి ఫలములు ఇస్తాయి కదా.
కానీ అందులో నుండి వచ్చినవి ఈ వరి పంట కాదు, దేవుడు విత్తిన ఆ వరి కాదు, ఆ గోధుమ కూడా కాదు. ఇందులో దీని జాతికి సంబంధించిన ఫలములు ఎదుగుతాయి. ఆ ఫలములు సాతాను యొక్క ఫలములుగా ఉంటాయి. అది చూస్తే బ్రహ్మాండంగా ఉన్నట్టు ఉంటుంది, చాలా ఎదిగి ఉంటుంది. అలా ఎదిగిన అందులో ఏం ప్రయోజనం ఆలోచన చూడండి. ఇది దేవుడు న్యాయంగా నీరు పోసిన ఆ నీళ్ళలో నుండి తన మొక్కలకు ఇవ్వబడిన ఆశీర్వాదంలో ఇది కూడా వాటితో అంటుకుని తను హెచ్చిస్తూ అది ఎదగడం మొదలు పెడుతుంది. మనం మాట్లాడినట్టు అన్ని భాషలు మాట్లాడడం, మనం ఉపయోగించినట్టు వరములు ఉపయోగించడం. కానీ ఇందులో ఎవరికి ఉపయోగిస్తున్నారు ఇవి? అందులో ఎవరిని మహిమపరుస్తూ ఉన్నారు? అది మొత్తం స్వార్థపూరితంగానే ఉంటుంది. మంచి మొక్కల యొక్క ఉద్దేశం యజమాని యొక్క ధాన్యాగారిని నింపడం అనేది. ఈ దొంగ పంటను చూసారా గురుగులు? దాని యొక్క ఉద్దేశం వీరికి పొందిన దాన్ని బట్టి వారు ఎదగాలి అంతే. వారి యొక్క యాటిట్యూడు, యాక్టివిటీస్ అన్నీ మీరు గమనించి చూస్తే అది ఎదగడానికి దాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవడం మాత్రమే ఉంటుంది. వారికి దేవుని గురించి కలత లేదు, దేవుని యొక్క చిత్తాన్ని గురించి కూడా కలత లేదు, దేవుని యొక్క మాటల గురించి కలత లేదు. మీరు వారిని మార్చాలనుకున్న ఉద్దేశం కూడా తప్పే. వారు మారరు. అనేక మంది మాట్లాడుతాం, అబద్ధ బోధన మాట్లాడినా అంతే. ఎందుకంటే వారు సాతాను వలన నాటబడిన వారు. వారి యొక్క విత్తనం దేవుని యొక్క విత్తనం కాదు. అందుకే చెప్తాను, దీనికి ఏం చేయాలి? కానీ ఇప్పుడు మనమేం ట్రై చేస్తున్నాం? దీన్ని ఎలాగైనా మనం మార్చగలమా? మార్చలేం. విత్తనమే తప్పుగా ఉంది కదా. అది నాశనం అవడమే దాని యొక్క ముగింపు. అదేం చేస్తుందంటే అది ఎదిగి దేవుని యొక్క బిడ్డలు పొందుకోవలసిన భాగ్యాన్ని, ధన్యతను అది లాక్కుని ఎదుగుతుంది. మీరు వాటిని గమనించి చూస్తేనే తెలుస్తుంది. ఆ మనుషుల్ని గమనించి చూస్తే వారు తమ స్వార్థం నిమిత్తనే కలత చెందుతారు. దేవుని గురించో, దేవుని యొక్క రాజ్యం గురించో, దేవుని యొక్క ఆ ధాన్యాగారం గురించో వారికి ఎటువంటి కలత లేదు. వారు ఆ మాటలు ఉపయోగించినా కూడా దేవుడి యొక్క చిత్తం ఉద్యోగం వస్తుందని చెప్పినా కూడా, వారు దేవుని యొక్క చిత్తం ఇదిగో అంత్యకాలం వస్తుంది చెప్పినా కూడా అది వారి యొక్క లాభం నిమిత్తమే ఉపయోగించుకుంటారు. అది వారు ఎదగడానికే వారు ఉపయోగించుకుంటారు. ఆ మాటలే కదా మనం ఉపయోగించాలి. అప్పుడు దేవుడు అంత్యదినముల గురించి తన ప్రజలకు తెలియజేసే విధంగా ఒక ప్రత్యక్షత అనుగ్రహిస్తారు. ఈ గురుగులు ఏం చేస్తాయంటే వాటిని అలా తీసుకుంటాయి. ఇది తీసుకుని వెళ్ళి వీరు దాన్ని ప్రకటించి, నాకు కానుకలు, ఎందుకంటే అంత్యదినాలు వచ్చేసాయి, దేవుడు నన్ను ఇది చేయమంటున్నారు, ఇది కట్టమన్నారు అని వారు చెప్పి, దేవుని యొక్క ప్రజలు చివరి దినాల్లో తడబడే స్థితిలో ఉండేటప్పుడు వారినంతా కాపాడి ఆహారం ఇవ్వమని చెప్పారు. అప్పుడు మీరు కానుకలు ఇచ్చి నా చేతులకి సహకరిస్తే నేను పెద్ద స్థలాన్ని తీసుకుని ఒక షెల్టర్, సురక్షిత పట్టణాన్ని ఏర్పాటు చేయమని దేవుడు చెప్పి ఉన్నారు. దేవుడు చెప్పిన అంత్య దినాలు పట్టుకుంటాడు. దేవుడు తెలియజేసిన అనేక ప్రత్యక్షతలు పట్టుకుని ఉంటాడు. దేవుడు తన ప్రజలకు చెప్పిన సత్యాన్ని కూడా ఉంచుకుంటాడు. కానీ దాంట్లో వాడి ఉద్దేశాన్ని చూస్తే దీన్ని పట్టుకుని వాళ్ళకి వారే ఎదుగుతుంటారు. చివరిగా వారు కానుకలను వచ్చి నిలబడతారు. వెంటనే వారి యొక్క ప్రణాళికనే చెప్తారు. వీటికి ఇవన్నీ చేయమని చెప్పారు, ఉదారంగా కానుకలు ఇవ్వండి, మడిలో వేయండి, ఇవన్నీ మాట్లాడతారు. అది పూర్తిగా తమను తామును ఎదిగజేయడం తప్పించి దేవుని గురించి కలత చెందడంలో లేదు. మనం చాలా స్థలాల్లో చూస్తూ ఉన్నాం, అంతస్తుల మీద అంతస్తులు, కార్లకు మించి కార్లు. కానీ ఆ కాలంలో, పాత నిబంధన కాలంలోనే, ఎలియా వంటి ఆ కాలంలోనే చెప్పి ఉన్నారు, ద్రాక్ష తోటను నాటడం, ద్రాక్ష తోటలు కొనే కాలం ఇదేనా? అప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో ఆలోచించి చూడండి. ఈ కాలంలో మనం ఏం చేయాలి? అప్పుడు దేవుడి యొక్క మహిమ గురించి, తండ్రి యొక్క చిత్తాన్ని గురించి కలత చెందేవాడే నిజమైన సేవకుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దాని గురించి మనం ఏం చేయాలంటే, మనం ప్రతి ఆత్మను నమ్మక అది దేవుని వల్ల కలిగిందని పరిశోధించి చూడాలి. వీడు మాట్లాడే మాటల యొక్క కార్యం యొక్క ఉద్దేశం ఏంటని చూడాలి. చివరిగా ఎక్కడికొచ్చి ముగిస్తున్నారని చూడాలి. మిమ్మల్ని భయపెట్టే మూలంగా, మిమ్మల్ని బెదరగొట్టే మూలంగా, దేవుడు ఎవరికో చెప్పిన కార్యాలు పెట్టుకుని మిమ్మల్ని తిరటం చేయడం మూలంగా పక్కదారిలో ప్రవేశించిన వారు దాన్ని బట్టి వారిని వారు గొప్ప చేసుకోవడం, వారికి వస్తువులు సేకరించుకోవడం ప్రయత్నం చేస్తే అది దేవుని వల్ల నాటబడిన మొక్క కాదనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడి యొక్క జనము, దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క కార్యం గురించే వారు కలత చెందుతారు. వారు దేవుని యొక్క మహిమ గురించే వారు కలత చెందుతారు.
ఈ గురుగులు ఏ విధంగా ఉంటాయనే దానికి బైబిల్లో కొన్ని ఆనవాలు కూడా చెప్పబడ్డాయి. దాన్ని మాత్రం మనం చూసి ఈ సందేశాన్ని మన ముగింపుకి తీసుకుని వద్దాం. యూదా పత్రిక 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు. యూదలో ఒకే అధ్యాయం మాత్రం ఉంది. అందులో 10వ వాక్యం నుండి 13 వరకు. వీరు ఏ విధంగా ఉంటారంటే, ఇక గురుగులు వారు గ్రహింపని విషయముల గురించి దూషించువారై, వాడేదో తన్ని వేద పండితుడిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన్ని అలా చూపించుకుని, ఎందుకంటే అప్పుడే వీరికి రావాల్సిన కృప అంతా, దేవుని యొక్క పిల్లలకు దేవుడు వేస్తున్న నీళ్లంతా వీరు లాక్కోగలరు. బైబిల్ చదవడు, సత్యము తెలియదు, వేచి ఉండి నేర్చుకోవడం కూడా చేయరు. ఏదో ఇక్కడ ఒకటి విన్న మాటలను పట్టుకుని ఈయన అన్నిటినీ అర్థం చేసుకున్న విధంగా తెలియని విషయాలను దూషిస్తారు, గ్రహింపని విషయాల గురించి మాట్లాడతారు. రెండవది, బుద్ధి లేని మృగముల వలె స్వాభావికంగా వారు ఏం తెలుసుకుని ఉన్నారో వాటి వల్ల తమను తాము పాడు చేసుకుంటారు. మృగాల్లో బుద్ధి ఉన్న మృగం, బుద్ధి లేని మృగాలు ఉన్నాయి. కుక్క, గుర్రం, ఆవులు, గొర్రెలు, తర్వాత గాడిద. ఇవన్నీ చూస్తే ఇవన్నీ బుద్ధిగల మృగములు. ఈయన కూడా బుద్ధిగల మృగమే, మనం చూడొచ్చు. అప్పుడు ఈ బుద్ధిగల మృగాలు ఏం చేస్తాయంటే, వాక్యంలో రాయబడింది, ఆవుకి తన యజమానుడికి తెలుసు, గాడిద తన యొక్క యజమానుడెవడో తెలుసు. ఇది వాక్యంలో రాయబడింది. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. ఇవన్నీ మనం చూసాం. కానీ స్వాభావికంగా మృగం వలె ఉంటున్న అన్ని కాలంలో ఉన్న మృగములనేవి ఉన్నాయి. సమీపంలో ఒక రోడ్లో ఎండిపోయిన స్థలంలో నీళ్ళ దాహంతో నీళ్ళు లేకుండా మృగాలకు నీళ్ళు దొరకవు. ఎండిపోయిన ప్రాంతంలో, నాకు తెలిసిన ఒక ప్రాంతంలో ఉంటున్న ఒక చిరుతపులి, అది రోడ్డుకు వచ్చేసింది. రోడ్డుకి రాత్రిపూట నీరుందని వెతుక్కుని వచ్చింది, మైకంతో కింద పడిపోయింది. ఉదయకాలమునే అటువైపు వెళ్ళిన ఒక ఆటో డ్రైవర్, జరిగిన ఒక విషయం, ఆటో డ్రైవర్ దాన్ని చూసి, అయ్యో నీళ్ళ దాహంతో ఒక చిరుతపులి కింద పడిపోయి ఉందని తన బండిని అక్కడ నిలిపి తన దగ్గర ఉన్న నీళ్ళని తీసుకుని వెళ్ళి ముఖం మీద చిలకరించి దానికి తాగడానికి నీళ్ళిచ్చాడు. అది కొద్దిగా బలం పొందుకుని లేవగానే ఈ ఆటో నడిపే వ్యక్తిని అటాక్ చేయడం మొదలుపెట్టింది. దానికి తెలియదండి, మనకు సాయం చేశాడు, మనకిచ్చాడు, ఇవన్నీ ఏమీ తెలియదు. దాని యొక్క స్వభావం మృగ స్వభావమే ఉంటుంది. అప్పుడు అటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం, పరిచర్లు చూస్తున్నాం. నేను చెప్పేది బయట కాదు, బయట వేరే స్థలంలో కాదు, లోపల దేవుని యొక్క బిడ్డల మధ్యలో మీరు ఎంత సహాయం చేసినా వాడి బుద్ధిని చూపిస్తాడు. మృగ స్వభావం గలవారు. వాక్యం చెప్తుంది, వీరికి శ్రమ. వీరు కయీను యొక్క మార్గంలో నడిచి తమ సొంత సోదరిని చంపడం. కయీను నడిచిన మార్గం నడిచి బీలాము కూలి నిమిత్తం చేసిన ఆ వంచనలో పరిగెత్తి డబ్బులు ఇస్తే వారు ఏదైనా చేస్తారు. వాడికి దేవుడి గురించి కలత లేదు, కానుకే వారి కలత. ఎందుకు కానుక గురించి మాట్లాడుతూనే ఉండాలి? సంఘంలో వారం మొత్తం కానుకే. కానుకల గురించి ఎందుకు మాట్లాడాలి? కానుక అనేది ఒక మనుష్యుడు తన మనస్ఫూర్తిగా ఇచ్చేది. అది దేవునికి వానికి మధ్యలో ఉండే విషయం. వాడు దేవుడు తనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక పరిచర్యకు వాడు కానుకలు ఇవ్వచ్చు, లేకపోతే బీద పేదవారికి ఆ డబ్బులు ఇవ్వచ్చు. అవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి చేరేవే, దేవుని వల్ల అంగీకరించబడేవే. దీని గురించి వీరెందుకు ఇంతగా వ్యాఖ్యానిస్తే అది వారికి అవసరమవుతుందని అర్థం. ఇది ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, 7 రెట్లు ఆశీర్వదిస్తారు, డబ్బదింతలు. ఇది ఎందుకు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి? ఎందుకంటే దీంట్లో వారికి లాభం ఉంది. అప్పుడు వాక్యం చెప్తుంది చూడండి, వీరు ధనాశ కలిగిన వారు, కూలి నిమిత్తం ఏదైనా చేస్తారు. ఇటువంటి వారు త్రప్పుతోవల పరిగెత్తి, మోషే కాలంలో కోరాహ్ అనేవాడు దేవుని తిరస్కారం చేసిన పాపంలోకి పడి నశించిపోతారు. వీరు మీ యొక్క ప్రేమ విందుల్లో, మీ ప్రేమ విందులో కూర్చుంటే, ప్రభల్లో ఉంటే వాడు కూడా వచ్చేస్తాడు. వీరు మీతో సుభోజనం చేయించు గురుగులుగా ఉండి భయం లేకుండా భోజనం చేస్తూ, వాడిని చూస్తేనే తెలుస్తుంది. ప్రభు భోజనం అనగానే వెంటనే నోటిని తెరుచుకుని వచ్చి లోపల కూర్చుంటాడు. నేను కొన్ని ప్రాంతాల్లో చూసిన మద్యం సేవించి వచ్చి కూర్చుంటారు. మద్యం సేవించి వారికి భయమే లేదు, వారిని వారే పోషించుకుంటారు. నాకు నేనే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగా మేపుకుంటాను అని వారిని మేపుకుంటారు. వీరు ఏ విధంగా ఉంటారంటే, గాలి చేత అటు ఇటు కొట్టుకుని నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేలతో వెల్లగింపబడిన చెట్లుగాను ఉంటారు.
తమ అవమానమును నురుగు వెలగకు వారై సముద్రపు యొక్క ప్రచండమాలగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను వారు ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ కలిసిపోయిన వ్యక్తుల్ని మనం కనిపెట్టాలి. ఒకవేళ ఈ కలుపు మొక్కలు ఎదిగి మంచి ఫలములు ఇచ్చే విధంగా తెలుస్తుంది. ఫలములు ఇచ్చే విధంగా, ఫలములంటే అది ఆత్మ సంబంధమైన ఫలముగా ఉండదు. ఎందుకంటే ఈ దినాల ప్రజలు ఆత్మ సంబంధమైన ఫలములు వెతకట్లేదు. మనం చూసేదంతా చూడండి, పరిచర్లు ఇప్పుడే వచ్చారు, ఎదిగారు, 4 ఇళ్ళు కొన్నారు, 8 కార్లు కొన్నారు, బలమైన వ్యక్తిగా మారారు. ఇది ఫలము కాదు, ఇది దాని యొక్క సొంత ఫలం. ఈ ఫలం మొత్తం దేవుని యొక్క పిల్లలకు వెళ్లాల్సిన మేలులను వాడే లాక్కుని మోసం చేసి వంచించి భుజించడం వల్ల తాను ఎదిగి ఇచ్చే కలుపు మొక్కల యొక్క ఫలములు. కలుపు మొక్కలు ఎంత ఫలములు ఇచ్చినా, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు దేవుడికి చాలా దూరమైన వాడు, ఒక కలుపు మొక్క, కానీ సంఘం పూర్తిగా నింపబడింది. 10,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు. మాటలంతా లేని పని మాటలు, మాట్లాడేదంతా అసహ్యం, మాట్లాడేదంతా దేవుడికి వాక్యానికి విరోధం. అలా ఒక వ్యక్తి ఉన్నారని అనుకోండి, వారితో పాటు ఒకవేళ 10,000 మంది ఉండొచ్చు, 500 మంది కూడా ఉండొచ్చు. అది చూసేవారు ఏం చెప్తారు చూడండి, ఎంత ఫలములు ఇస్తున్నారు చూడండి, ఎంతమంది ప్రజలు చర్చికి వెళ్తున్నారు చూడండి. ఫలములు, కానీ మీరు విత్తబడింది దేవుని వలన విత్తబడినది, సాతాను మూలంగా విత్తబడినది, ఒక కలుపు మొక్కగా ఉన్నది. ఫలములు ఇచ్చినా కూడా ఆ మొక్కలు మాత్రమే కాదు, ఆ కలుపు మొక్కలు, ఆ ఫలములు కలిసి అగ్నిలో వేయబడతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది అర్థమవుతుందా మీకు? మీరు ఈ కలుపు మొక్కలు ఇచ్చే ఫలములుగా ఉంటే, ఈ గురుగులు వెళ్ళేటప్పుడు దానితో ఫలములు కూడా వెళ్ళిపోతాయి. దానికి దేవుని యొక్క ధాన్యాగారంలో స్థలమే లేదు. దేవుని యొక్క ధాన్యాగారం అనేది అది ఆయన నాటి ఉండాలి, అది ఆయన పెంచాలి, ఆయన యొక్క ఫలములు ఇవ్వాలి. మనం ఫలములని ఏది చెప్తున్నాం? ఈయన యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి, ఈయన ఆస్తులను బట్టి చూడండి ఎంతగా ఎదిగారు, ఎంతమంది మనుషులు అక్కడికి వెళ్తున్నారు, దాన్ని బట్టి చెప్తున్నాం. కానీ వాక్యం చెప్తుందంటే దేవుడు ఎదురు చూసే ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, శాంతం, దయం, మంచి గుణం, విశ్వాసం, ఆశానిగ్రహం. ఇలా 9 ఫలముల గురించి ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు చూస్తున్నారండి? ఈ సేవకుని దగ్గర ఫలములు ఉన్నాయి, అది ఎవరు చూస్తున్నారండి? అప్పుడు మనం చూసే ఫలములనేవి వేరు, దేవుడు చూసే ఫలములనేవి వేరు. మనమైతే దేవుడు చూసే విధంగా మనం కూడా చూడడానికి అలవాటు చేసుకోవాలి. మీరు అన్ని ఆత్మలు నమ్మకుండా అవి దేవుని మూలంగా వచ్చావా అని మన పరిశుద్ధిని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క స్థలములో దేవుని మూలంగా విత్తబడిన మొక్కలు మాత్రమే కాదు, సాతాను మూలంగా విత్తబడిన యొక్క మొక్కలు కూడా ఉన్నాయి. అప్పుడు మన యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనని మార్చుకోవాలి. ఒకటి, అక్కడున్నవన్నీ తప్పైనవి కాదు, ఇంకొకటి అక్కడున్నవన్నీ సరైనవి కూడా కాదు. ఈ 2 కలిసి ఉన్నాయి. వాటిని వాటి యొక్క ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు. మంచి చెట్లు చెడ్డ ఫలములు ఇవ్వవు, ఓ చెడ్డ చెట్టు మంచి ఫలములు ఇవ్వలేదు. ఫలములు ఇవ్వలేని చెట్లని నరికివేయబడి అగ్నిలో వేయబడతాయి. ఇదే దేవుడు మనకి చెప్పే హెచ్చరిక మాట. మీరు దేవుని యొక్క ఫలమాని చూడండి, దేవుని వలన విత్తబడ్డామని చూడండి. మనం వెంబడించేవారు, మనకు చెప్పేవారు, ఎవరిని ఏ విధంగా చూడాలనే ఆ దృష్టిని మీరు మార్చుకోండి. ఎందుకంటే మనం జీవించేది అంత్య దినాల్లో. మన చుట్టూ పూర్తిగా ఎదిగి ఉన్న చాలా అనవసరమైన గురుగుల్నే మనం చూస్తూ ఉన్నాం. దానికి మధ్యలో తను బయటకు చూపించుకోలేక దేవుని యొక్క సత్యానికి సాక్ష్యంగా ఉంటూ ఒక నిజమైన కూటము ఉందనే విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. దేవుని యొక్క రాకడ సమీపం. అన్నిటిలో జాగ్రత్తగా ఉండండి, అన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైనది పట్టుకోండి. తలలు దించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువును రక్షకుడైన మా దేవా, మేము ఈ గురుగుల గురించిన యొక్క మాటలను గమనించి విన్నాం. గురుగులు ఫలములు ఇచ్చిన వాటి వలె ఉన్న ఆ ఫలములు దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క ధాన్యాగారంలోనికి ప్రవేశించవనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. తండ్రి, మేము ఒక గురుగులు ఉండే ఫలములుగా కాకుండా మంచి మొక్కలు ఉండే యొక్క ఫలములుగా ఉండే విధంగా మీరు మాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి. మేము తెలుసుకునే యొక్క బలమును, ఆత్మ సంబంధమైన బుద్ధిని మాకు నేర్పించండి. వారు తమ యొక్క ఫలముల మూలంగా తెలియచేయబడతారనే విధంగా మేము వారి యొక్క ఫలములను బట్టి శోధించి తెలుసుకుని అనవసరమైన రెమ్మలను, అనవసరమైన చెట్లను, అనవసరమైన మొక్కలను
పట్టించుకోకుండా మా మార్గంలో పరిగెత్తడానికి తండ్రి మేమందరూ జాగ్రత్త గలవారిగా మార్చండి. దేవుని యొక్క కర్మలో ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నా. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. నిజంగా ఈ మాటలు దేవుడి యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంటాయని నేను నమ్ముతున్నా. వచ్చే వారం ఇదే కార్యక్రమంలో వేరొక నూతన సందేశంతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.